గేట్ వచ్చింది. హైబ్రిడ్ గా డాడీ ఇవి. తీసుకెళ్తా. మా డాడీ ఏమంటుంది తెలుసా సార్ వాడు చూసుకో వేణు చూసుకోవాలి. వేణు జామకాయలు మంచిగా పంపుతా చూడు. వేణు క్లాస్ టైం అయింది. అంకుల్ నమస్తే. మాట్లాడండి అంకుల్ నమస్తే. ఈయన శివ, ఈయన వేణు. వేణు బాగున్నదా ఆయన? వేణు మంచి జామకాయలు పంపుతున్నాను. శివ శివ అడగవా? అంకుల్ నమస్తే, నన్ను మర్చిపోయలేంది. శివ అంకుల్ నమస్తే, బాయనా? బాగా బాగుందా? తిన్నారా అంకుల్? బాగానే ఉన్నాను అంకుల్. రేపు 7-8 జామకాయలు మంచి నీకు వేణుకు పంపుతా చూడు బిడ్డ. ఓకే ఓకే అంకుల్, పంపించండి. వేణుకు నీకు ఇద్దరు పంపుతా చూడు. ఓకే ఓకే అంకుల్. ఓకే సరే సరే ఉంటాను. ఓకే అన్న, ఓకే థ్యాంక్ యూ. నన్ను ఎవరు రమ్మంటారులే? Muted. Hello everyone, good evening. So in our yesterday's class, we're understanding how to work with flow rule. Okay, so first మనం properties create చేసుకున్నాము, and then we have created everything like in section rule, and a properties section rule include చేసుకున్నాం, and next we started working with flow action, and final and important rule ఏంటంటే flow rule. So flow rule creation కూడా చూసాము. So in flow rule creation, we'll be having everything in terms of shapes. Start shape, end shape, and in between assignment shapes untai. Okay, suppose, please go on. Suppose if I wanted to change somewhere direction, manakku decision shapes ivanni use chestu untam. So this is what we understood. So let me open flow rule. Okay, so this is the flow rule what we have created. So మీరు flow rule తో వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ అంటే యూ హ్యావ్ టు పుట్ దిస్ డ్రాఫ్ట్ ఆన్, తర్వాత యూ హ్యావ్ టు పుట్ ఆల్ యువర్ చేంజెస్, తర్వాత డ్రాఫ్ట్ ఆఫ్ అండ్ సేవ్. దిస్ ఈస్ వాట్ అన్నమాట. ఓకే, సో రియల్ టైంలో మీకు ఫ్లో రూల్ మీద వర్క్ చేసే ఛాన్స్ 99% రాదు. ఐ మీన్ లైక్ క్రియేషన్ రాదు. సో మీ మేనేజర్స్ ఆర్ హయ్యర్ లెవెల్ పీపుల్ వాళ్ళే చేసేస్తారు ఫ్లో రూల్ని. ఫ్లో రూల్లో ఎన్ని అసైన్మెంట్ షేప్స్ ఉండాలి, అండ్ ఫర్ దట్ ఎన్ని ఫ్లో యాక్షన్స్, అండ్ ఫర్ దోస్ సెక్షన్స్ కూడా జరిగిపోతాయి. సపోజ్ ఈరోజు మనకి బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఒక ప్లాన్ డిసైడ్ చేశారు అనుకుందాం. సపోజ్ వీఆర్ 10 member టీమ్ అనుకుంటే,
దెన్ ఇఫ్ ఐఎమ్ యువర్ మేనేజర్ దెన్ ఐ ఈజీలీ అండర్స్టాండ్ 10 స్క్రీన్స్ ఉండాలనేది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఫ్లోరల్ క్రియేట్ చేసేస్తాం అంతే. సో స్క్రీన్ నెంబర్ 1లో ఎన్ని ప్రాపర్టీస్ కావాలి, స్క్రీన్ 2లో ఎన్ని కావాలి, ఆల్ దీస్ ఆర్ సెకండరీ. సో ఫస్ట్ విల్ క్రియేట్ వన్ ఫ్లో రూల్. ఫ్లో రూల్లో ఐల్ ఇంక్లూడ్ 10 అసైన్మెంట్ షేప్స్. సో ఫస్ట్ అసైన్మెంట్ షేప్కి ఒక ఫ్లో యాక్షన్ లింక్ చేయాలి అంటే ఐల్ క్రియేట్ 10 ఫ్లో యాక్షన్ రూల్స్ ఆల్సో. అండ్ ఫర్ దాట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లో యాక్షన్కి ఇండివిజువల్ సెక్షన్ లాగా 10 ఎంటీ సెక్షన్స్ కూడా క్రియేట్ చేసేస్తాం. అండ్ సో ఫస్ట్ 2 సెక్షన్స్ ఫర్ డెవలపర్ 1, సెకండ్ 2 సెక్షన్స్ ఫర్ డెవలపర్ 2 ఇలా డివైడ్ చేసేస్తూ ఉంటాం. ఓకే, సో మీరు ఆ మాకప్ చెక్ చేసుకుని స్క్రీన్ నెంబర్ 1లో ఏమేం ప్రాపర్టీస్ కావాలి, దాని అలైన్మెంట్ ఎలా ఉండాలి. ఓకే, సో ఇట్ హ్యాస్ టు షో 1 బిలో అనదర్ ఆర్ 2 by 2 ఇలా ఇవన్నీ యూ హ్యావ్ టు టేక్ కేర్ అనమాట. ఓకే, ఇవన్నీ యూ హ్యావ్ టు టేక్ కేర్. సో 1 second please. ఓకే, సో ఫ్లోరల్ క్రియేట్ చేస్తాం, ఫ్లో యాక్షన్స్, సెక్షన్స్ ఇవన్నీ. అండ్ మీరు ఆ మాకప్ చెక్ చేసుకుని ప్రాపర్టీస్ ఎలా ఉండాలి అండ్ అవి ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి, దాని అలైన్మెంట్ ఎలా ఉండాలి. సో దెన్ యువర్ ఛాలెంజ్ స్టార్ట్స్. సో ఫ్లోరల్ క్రియేషన్స్ ఇవన్నీ మీరు చేసే టాస్క్ కాదు. ఓకే, సో స్మార్ట్ షేప్స్ ఇంక్లూడ్ చేయటం, ఆఫ్టర్ దట్ డ్రాఫ్ట్ గురించి టేక్ కేర్ తీసుకోవటం, అండ్ ఇన్ ప్రాసెస్ ట్యాబ్ సమ్ చేంజెస్ చేయటం, ఇవన్నీ మీ మేనేజర్ చేసేస్తారు. ఓకే, సపోజ్ బై ఎనీ ఛాన్స్ మీరు కనుక స్టార్ట్అప్ ప్రాజెక్ట్లో ఒకటి స్క్రాచ్ ప్రాజెక్ట్లో స్టార్ట్ చేస్తే దెన్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. ఫ్లోరల్ క్రియేషన్ మీరే ఓన్గా చేసుకోవాలి అండ్ ఫ్లాక్షన్స్, లింకింగ్, ఎవ్రీథింగ్ మీరు చేసుకోవాలి. సో దట్ ఈస్ ద రీజన్ యూ షుడ్ బి రెడీ ఇన్ ఆల్ సినారియోస్ కాబట్టి వీ అండర్స్టూడ్ దిస్ ఆల్సో. సో ఫ్లోరల్కి ఒకటే డ్రాఫ్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, వేర్ యాజ్ ఇట్ విల్ నాట్ బి అప్లికబుల్ ఫర్ ఎనీ అదర్ రూల్. ఓన్లీ ఫ్లో రూల్స్కి డ్రాఫ్ట్ ఆప్షన్ ఉంటుంది బికాస్ దిస్ ఇస్ ప్రైమరీ రూల్ కాబట్టి, మేజర్ రూల్ ఇది. సో ఈ రెస్పెక్ట్ టు రూల్ని ఫస్ట్ డ్రాఫ్ట్ ఆన్ చేసుకుంటాం అండ్ దెన్ మీకు నచ్చిన చేంజెస్ చేసుకోవాలి. అండ్ బిఫోర్ యూ క్లికింగ్ ఆన్ సేవ్ మనం డ్రాఫ్ట్ ఆఫ్ చేసుకోవాలి. డ్రాఫ్ట్ ఆఫ్ చేసిన తర్వాతే సేవ్ చేస్తాం. దిస్ ఈస్ వాట్ వీ అండర్స్టూడ్. అండ్ తర్వాత వీ అండర్స్టూడ్ 2 more ఆప్షన్స్ ఇన్ దిస్ ప్రాసెస్ ట్యాబ్. ప్రాసెస్ ట్యాబ్లో ఫస్ట్ థింగ్ ఏం చేస్తున్నామంటే వీఆర్ మార్కింగ్ దిస్ చెక్ బాక్స్. సో ఈ చెక్ బాక్స్ మార్క్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్, ఐ కెన్ రన్ ద ఫ్లో రూల్ అంతే. సో అది నేను సెలెక్ట్ చేస్తే మనకి రన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇఫ్ ఐఎమ్ అన్సెలెక్టింగ్ దాట్ రన్ ఆప్షన్ కనిపించట్లేదు. అంటే ఈ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ అని చాలా అర్థమవుతుంది క్లియర్గా. ఇఫ్ దట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ why it is giving like an option అనేది కూడా మనం yesterday's క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకే, సో అంటే ఎవ్రీ ఫ్లో రూల్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి జనరేట్ చేయడానికి కాదు. సో సమ్ ఫ్లో రూల్స్కి అయితే ఐడీస్ జనరేట్ అవ్వాల్సి వస్తుంది అండ్ సమ్ ఫ్లో రూల్స్కి అవసరం లేదు. సో ఇన్ దట్ సినారియో ఇది మనం అన్చెక్ చేస్తాం అంతే కదా, ఇది అన్చెక్ చేస్తాం. ఇది అన్చెక్ చేసిన తర్వాత హౌ టు రన్ అనేది మనకు వచ్చే డౌట్. In that scenario, we are supposed to consider this like a child rule. అంటే ఇది వేరే ప్లేస్ నుంచి కాల్ అవ్వాల్సింది అంతే, డైరెక్ట్గా రన్ అయ్యే రూల్ కాదు. సో దిస్ ఈస్ వాట్ వీ అండర్స్టూడ్. అండ్ బిలో దిస్ మనం ఇంకొక చేంజ్ చేసాము, దట్ ఈస్ లైక్ వర్క్ పార్టీస్లో డిఫాల్ట్ ఉంది, జనరల్గా డిఫాల్ట్ ఉంది. సో డిఫాల్ట్ని రిమూవ్ చేసి వీ సెలెక్టెడ్ ఇట్ లైక్ PY కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్. డిఫాల్ట్ రిమూవ్ చేసాము, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. వాట్ విల్ హ్యాపెన్, డిఫాల్ట్ ఉంటే వాట్ విల్ హ్యాపెన్, ఆర్ PY కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్ ఈ ఆప్షన్ ఉంటే వాట్ విల్ హ్యాపెన్. సో ఇఫ్ దిస్ ఈస్ సెలెక్టెడ్ మన ఫ్లో రూల్ రన్ చేసి చూస్తే ఆల్ ద టైమ్ స్టార్ట్ షేప్ నుంచే రన్ అవ్వాలి. బట్ ఐ విల్ నాట్ సీ ఎనీథింగ్ అబౌట్ స్టార్ట్ షేప్ ఇన్ మై అవుట్పుట్.
మనకి అవుట్పుట్లో స్టార్ట్ షేప్ ఆర్ అసైన్మెంట్ షేప్ ఇవేమి కనిపించవు. సో బట్ కానీ బ్యాక్గ్రౌండ్లో స్టార్ట్ షేప్ రన్ అవుతుంది, అండ్ అక్కడి నుంచి ఫస్ట్ అసైన్మెంట్ షేప్కి వస్తుంది, అండ్ ఫ్రమ్ దేర్ ఫస్ట్ ఫ్లాక్షన్ రన్ అవ్వాలి, అండ్ ఫ్రమ్ దేర్ ఫస్ట్ సెక్షన్ లోడ్ అయిపోతుంది. టిల్ హియర్ ఐ విల్ నాట్ సీ ఎనీథింగ్. సెక్షన్లో డైనమిక్ లేఅవుట్స్ లోడ్ అవుతాయి, అవి కూడా మనకి కనిపించవు. ఓన్లీ డైనమిక్ లేఅవుట్స్లో ఉన్న యూఐ ఎలిమెంట్స్ అంటే ఇమేజెస్, వీడియోస్, ఎర్రర్ మెసేజెస్ ఇవే కనిపిస్తున్నాయి. సో అంటే ఫ్లో రూల్ రన్ చేస్తే మీకు డైరెక్ట్ స్క్రీన్ రావాలి అనుకుంటే యు ఆర్ సపోజ్ టు సెలెక్ట్ దిస్ వన్. లేదు, సమ్ టైమ్స్ మనకి ఒక డమ్మీ స్క్రీన్ అనేది వస్తుంది, చాలాసార్లు చూస్తాం. ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు సెర్చ్ ఫర్ ఎనీథింగ్ ఇన్ వెబ్సైట్, మనకి ఒక పాపప్ లాగా వచ్చేస్తుంది ఆర్ ఒక స్క్రీన్ బిఫోర్ దట్ వస్తుంది. ఆ రెస్పెక్ట్ టు డమ్మీ స్క్రీన్ మనం యూజ్ చేసుకోవాలనుకుంటే దెన్ ఇక్కడ డిఫాల్ట్ సెలెక్ట్ చేస్తే చాలు. డిఫాల్ట్ ఉంటే డమ్మీ స్క్రీన్ వస్తుంది, అండ్ ఇక్కడ పివై కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్ సెలెక్ట్ చేస్తే ఆ డమ్మీ స్క్రీన్ స్కిప్ అయిపోతుంది. దాట్స్ ఇట్, నథింగ్ మోర్ దాన్ దాట్. సో దిస్ ఈజ్ వాట్ వీ అండర్స్టాండ్. అండ్ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే కొన్ని రూల్స్ పిఎక్స్తో స్టార్ట్ అవుతాయి, అండ్ సమ్ రూల్స్ పివైతో స్టార్ట్ అవుతాయి, అండ్ ఫ్యూ థింగ్స్ స్టార్ట్స్ విత్ పిజెడ్ ఆల్సో. సో ఇక్కడ మనకి ప్రిఫిక్స్ ఏముంది, పివై అని ఉంది, పివై. అండ్ వీ కేమ్ అక్రాస్ సంథింగ్ స్టార్టింగ్ విత్ పిఎక్స్ ఆల్సో. పిఎక్స్ టెక్స్ట్ ఇన్పుట్, పిఎక్స్ చెక్ బాక్స్, పిఎక్స్ ఇంటీజర్ ఇవన్నీ చూసాము. ఓకే, సో అక్కడ ఫ్యూ థింగ్స్ స్టార్టింగ్ విత్ ప్రిఫిక్స్ పిఎక్స్, ఇక్కడ ఫ్యూ థింగ్స్ స్టార్టింగ్ విత్ పివై, అండ్ ఫ్యూచర్లో పిజెడ్తో వచ్చే కూడా చూస్తాం. ఓకే, ఫ్యూచర్లో అంటే మేము మోస్ట్లీ ఇన్ దిస్ క్లాస్ ఉంది. సో పిజెడ్తో స్టార్ట్ అయ్యే కూడా చూస్తాం. సో ఇక్కడ వై పిఆర్పిసి ఈస్ హ్యావింగ్ పిఎక్స్ ప్రిఫిక్స్ ఫర్ సంథింగ్, పివై ప్రిఫిక్స్ ఫర్ ఫ్యూ థింగ్స్, పిజెడ్ ఇలా. వాట్ ఈజ్ ఇట్ సిగ్నిఫికెన్స్, ఇది అడుగుతారు ఇంటర్వ్యూస్లో. ఓకే, సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఫ్లో రూల్ రన్ చేస్తే నాకు డమ్మీ స్క్రీన్ రావాలి అని అడిగితే మనం ఏం చేస్తాం, ఇక్కడ డిఫాల్ట్ సెలెక్ట్ చేస్తాం అని చెప్తాం. అలా కాకుండా డమ్మీ స్క్రీన్ స్కిప్ అయిపోవాలి అంటే మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం అని చెప్తాం. దెన్ దే విల్ ఆస్క్ యూ వై ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ పివై, వై నాట్ విత్ పిఎక్స్. Do you know anything starting with PX, or do you know anything starting with PZ? What is the difference between all these three prefixes? ఇది PY కాకుండా PX ఉండుంటే మనకి ఏం ప్రాబ్లం వచ్చి ఉండేది? ఓకే, అక్కడ PX టెక్స్ట్ ఇన్పుట్ కాకుండా PZ టెక్స్ట్ ఇన్పుట్ ఉంటే సో వాట్ మైట్ బి ద ప్రాబ్లం, ఇలా అడుగుతూ ఉంటారు అనమాట. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ కమింగ్ క్లాసెస్. ఫర్ నౌ దిస్ ఈస్ ద అబ్జర్వేషన్ వాట్ యూ హ్యావ్ టు మేక్. ఫైన్. సో ఇప్పుడు మనం అల్టిమేట్గా ఫ్లో రూల్ అనేది డిజైన్ చేసాం. ఓకే, ఒక స్క్రీన్ ఉంటుంది దీనిలోనే. సో ఇది డిజైన్ చేసాం, అండ్ యాజ్ ఎ డెవలపర్ మనం ఇక్కడ నుంచి రన్ చేస్తున్నాం యాజ్ ఎ డెవలపర్. బట్ రియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా ఈ ఫ్లో రూల్ రన్ చేయాల్సిందే, బట్ నాట్ ఇన్ దిస్ వే. ఇక్కడి నుంచి రన్ చేయకూడదు వాళ్ళు, అంతే కదా, ఇక్కడి నుంచి రన్ చేయకూడదు. సో వాళ్ళు లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఏదో స్క్రీన్ వస్తుంది, వెల్కమ్ టు హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్, క్లిక్ హియర్ ఫర్ లోన్స్, క్లిక్ హియర్ ఫర్ క్రెడిట్ కార్డ్, ఇలా అవుట్పుట్ స్క్రీన్ రావాలి. అంటే ఆన్ క్లికింగ్ ఆన్ దట్ బటన్ స్ట్రైట్ అవే డమ్మీ స్క్రీన్ కావాలంటే చూపిస్తాము, ఆర్ ఎల్స్ స్క్రీన్ నెంబర్ 1 ఫర్ కస్టమర్ డీటెయిల్స్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా అన్నమాట. అంటే ఫ్లో రూల్ అనేది 100% రన్ అవ్వాలి. అక్కడ రియల్ యూజర్స్ బటన్ క్లిక్ మీద చేస్తారు. అండ్ ఫర్ నౌ జస్ట్ డెవలపర్స్ వైజ్ అయితే ఇలా టెస్ట్ చేసి చూస్తున్నాం. ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ దిస్, మనం ఆ డమ్మీ స్క్రీన్ స్కిప్ చేసేసాం కాబట్టి స్ట్రైట్ అవే ఐ కెన్ సీ మై సెక్షన్ నెంబర్ 1. బ్యాక్గ్రౌండ్లో ఫ్లో, ఫ్లాక్షన్, ఓకే, అసైన్మెంట్, సెక్షన్ ఇవన్నీ లోడ్ అయిపోయాయి. అండ్ మన డైనమిక్ లేఅవుట్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా లోడ్ అయిపోయాయి. అండ్ ఐ కెన్ సీ దిస్ వన్ 25%, this one 25%, and remaining 33% of that. ఇలా అలైన్మెంట్స్ కూడా ప్రాపర్గా వచ్చేసాయి. ఓకే, అలైన్మెంట్స్ కూడా ప్రాపర్గా వచ్చేసాయి.
Now we are understanding, once we are running a flow rule, మనకి సెక్షన్ లోడ్ అవటం కనిపిస్తుంది, బట్ బ్యాక్గ్రౌండ్లో డీబీ వర్క్ జరుగుతుంది. ఏంటా డీబీ వర్క్, డేటాబేస్ వర్క్ ఏముంటుంది? whenever we are running flow rule, then it has to generate work object id కదా, అది వర్క్ ఆబ్జెక్ట్ ఐడి కూడా జనరేట్ చేసుకోవాలి. ఫర్ దాట్ డేటాబేస్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి? C-5003 వరకు ఉన్నాయి. అండ్ ఇట్ హ్యాస్ టు ఇంక్రిమెంట్ విత్ 1 అండ్ ఇట్ హ్యాస్ టు షో C-5004. మీ కేసులో C-10 తర్వాత C-11 ఇలా వస్తూ ఉంటాయి. బట్ ఇన్ మై కేస్, అంటే ఇన్ అవర్ కేస్, వాట్ ఎవర్ ద నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వీఆర్ హ్యావింగ్, సో అన్ని రికార్డ్స్ బేస్ చేసుకుని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది, అంతే కదా. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. సో మై ఫ్లో రూల్ ఈజ్ ట్రైంగ్ టు ఇంటరాక్ట్ విత్ డేటాబేస్ టేబుల్ ఆల్సో, అంతేనా. సో ఎస్టర్డేస్ క్లాస్ వరకు ఫ్లో రూల్ అంటే ఏమనుకున్నాం? ఇట్ కెన్ లోడ్ మల్టిపుల్ ఫ్లాక్షన్స్ వన్ ఆఫ్టర్ అనదర్ అండ్ ఇట్ కెన్ ఇన్స్టాన్షియేట్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అని అనుకుంటున్నాం. సో ఇన్స్టాన్షియేటింగ్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అంటే ఇక్కడ ఎలా? సో ఒక డేటాబేస్ టేబుల్లో రికార్డ్స్ మొత్తం ఉంటాయి, అంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ డేటా అనుకోండి, అవన్నీ ఉంటాయి. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టాన్షియేటింగ్ ఏ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి, అది చెక్ చేసుకోవాలి ఎన్ని రికార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఎంతమంది కస్టమర్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉన్నారు. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో +1 చేసుకుని వస్తుంది, అదే కదా వేర్ అండర్స్టాండింగ్. సో ఫ్లో రూల్ ఇన్స్టాన్షియేటింగ్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అంటే డేటాబేస్ టేబుల్తో ఇంటరాక్ట్ అయ్యి ఇవన్నీ చేసుకుంటుంది. ఓకే ఫైన్. అండ్ ఇక్కడ ఐ కెన్ అండర్స్టాండ్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి జనరేటెడ్, అండ్ అపార్ట్ ఫ్రమ్ అవర్ డిజైన్ మనకి కొన్ని బటన్స్ కూడా వస్తున్నాయి. ఆ బటన్స్ మనం క్రియేట్ చేసినవి కావు, ఓఓటీపీ. అండ్ ఆ బటన్స్ ని రిమూవ్ చేయమని ఎవరు చెప్పరు మీకు. ఓకే, ఈవెన్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకు కూడా దే నో ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ బటన్స్. ఆ బటన్స్ లేకపోతే మనకి 2 మేజర్ డ్రాబ్యాక్స్. సో ఏంటది? ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్, జనరల్గా ఏం జరగాలి? నేను కస్టమర్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసుకుంటున్నాను, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, ఇవన్నీ. If we click on submit button, then all the screen 1 details are to be stored somewhere kada, immediate గా స్టోర్ అయిపోవాలి. ఓకే, సో టోటల్ మనకి ఇప్పుడు నేను బ్యాంక్కి వెళ్ళాను అనుకుంటే, సో క్యూలో నుంచి ఉంటాను, మేబీ ఎంప్లాయీ 1, ఓకే, ఎవరైతే బ్యాంక్ ఎంప్లాయీ ఉంటారో ఆ ఎంప్లాయీ 1తో ఇంటరాక్షన్ చేసుకుంటూ ఉంటాం. సో హీల్ జస్ట్ రన్ 1 ఫ్లో రూల్ ఫ్రమ్ హిస్ హ్యాండ్. తర్వాత he will ask all the details for screen number 1, all details for screen 2 and screen 3, and maybe sudden గా ఇప్పుడు సర్వర్ డౌన్ అయింది అనుకుందాం. సడన్ గా సర్వర్ డౌన్ అయితే దెన్ మొత్తం సిస్టమ్ అంతా రీస్టార్ట్ అవుతుంది, ఎవ్రీథింగ్. అండ్ అగైన్ నేను వెయిట్ చేస్తున్నాను, యాజ్ ఎ కస్టమర్ వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీ షుడ్ నాట్ డూ ఫ్రమ్ ద బిగినింగ్. సో అగైన్ టెల్ మీ యువర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇవన్నీ అడగకూడదు. ఓకే, సో వాట్ షుడ్ హ్యాపెన్? స్క్రీన్ నెంబర్ 1లో ఆర్ ఫ్లోర్ ఎర్లియర్ రన్ చేసినప్పుడే నాకు ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అనేది జనరేట్ అయిపోయింది. సో నాకు ఒక కస్టమర్ ఐడి అనేది జనరేట్ అయిపోయింది. సో ఆ కస్టమర్ ఐడిని కంటిన్యూ చేయడానికి ఉంటారనమాట. అంటే ఆల్రెడీ 50 స్క్రీన్స్ 10 స్క్రీన్స్ కంప్లీట్ అయిపోయి ఉంటే అగైన్ దే కెన్ రెజ్యూమ్ ఇట్ ఫ్రమ్ 11th స్క్రీన్ ఆర్ 12th ఫ్రమ్ దేర్. ఓకే, ఆర్ ఎల్స్ అగైన్ ఫస్ట్ నుంచి నాకు కావాలనుకుంటే, ఫస్ట్ నుంచి క్రియేట్ చేసే సిచ్యువేషన్ ఉంటే నాకు 2 కస్టమర్ ఐడీస్ క్రియేట్ అయిపోతాయి. సో ఒక సింగిల్ కస్టమర్కి 2 ఐడీస్ ఎందుకు? సో దట్ ఈస్ ద రీజన్ మనం ఫ్లో రూల్ రన్ చేస్తే స్క్రీన్ నెంబర్ 1 వస్తుంది, వర్క్ ఆబ్జెక్ట్ ఐడి జనరేట్ అయిపోతుంది బై దిస్ టైమ్. అండ్ ఇఫ్ వి క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్, దెన్ ఈ డీటెయిల్స్ మొత్తం ఫస్ట్ డేటాబేస్లో ఇమ్మీడియట్గా స్టోర్ అయిపోతాయి. ఆన్ క్లికింగ్ ఆన్ సబ్మిట్ బటన్, వాట్ ఎవర్ ద డీటెయిల్స్ వీ హ్యావ్ అవన్నీ ఇమ్మీడియట్గా డీబీలోకి పోస్ట్ అయిపోవాలి.
సో జనరల్గా డేటాబేస్లో పోస్ట్ అవటం అంటే ఇట్ షుడ్ బి పాసిబుల్ ఓన్లీ విత్ ఎస్క్యూఎల్ క్వైరీస్, అంతే కదా. డేటాబేస్ అండర్స్టాండ్స్ ఓన్లీ ఎస్క్యూఎల్. ఇట్ విల్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పెగా, వాట్ ఈస్ జావా, .NET, ఇవేమి దానికి అర్థం కావు. డేటాబేస్కి అర్థమయ్యేది ఓన్లీ ఎస్క్యూఎల్ క్వైరీసే. సో ఇప్పుడు మనం మాన్యువల్గా చేయాలనుకుంటే ఆన్ క్లికింగ్ ఆన్ దిస్ బటన్ ఎస్క్యూఎల్ క్వైరీస్ జనరేట్ చేయటం, అది సో అండ్ సో టేబుల్లోకి ఇన్సర్ట్ అవ్వటం. ఓకే, సో ఇదంతా మనం అంత పర్ఫెక్ట్గా చేయలేము. ఓకే, మనం ఎస్క్యూఎల్ డెవలపర్స్ కాదు, పెగా డెవలపర్స్. ఎస్క్యూఎల్ డెవలపర్స్ చేసినంత పర్ఫెక్ట్గా మనం చేయలేము. ఓకే, సో 100% పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. సో దట్ ఈస్ ద రీజన్ PRPC వాళ్ళు స్ట్రైట్ అవే ఇంక్లూడ్ చేసేసారు, ఒక బటన్ ఇంక్లూడ్ చేసేసారు. ఆ బటన్ క్లిక్ చేస్తే 2 యాక్షన్స్ జరుగుతాయి. ఏంటవి? సో స్క్రీన్ నెంబర్ 1లో ఉన్న డీటెయిల్స్ మొత్తం డేటాబేస్లో పోస్ట్ అవటం, దట్ ఈస్ యాక్షన్ నెంబర్ 1. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్క్రీన్ నెంబర్ 1 నుంచి స్క్రీన్ 2కి మూమెంట్ అవటం. అంటే ఫ్లో రూల్లో ఫస్ట్ అసైన్మెంట్ షేప్ నుంచి సెకండ్ అసైన్మెంట్ షేప్ రావటం, అంతే. సో ఈ 2 మేజర్ యాక్షన్స్ ఈ సబ్మిట్ బటన్ చేస్తుంది. సో దిస్ సబ్మిట్ బటన్ కెన్ జనరేట్ SQL queries to post this data into DB. And this submit button can generate some Java processing to move work object from screen 1 to screen 2. ఈ 2 major changes యాజ్ ఎ పెగా డెవలపర్ మనం పర్ఫెక్ట్గా చేయలేము. అందుకనే PRPC వాళ్ళు స్ట్రైట్ అవే ఇది ఇచ్చేసారు మనకి. సో ఎనీవే, బటన్ క్లిక్కింగ్, బటన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, సో అది బ్లూ కలర్లో ఉంది, హౌ టు చేంజ్. సో ఇదంతా చాలా పెద్ద డిస్కషన్ ఉంటుంది కమింగ్ క్లాసెస్లో. ఫర్ నౌ వీఆర్ జస్ట్ అండర్స్టాండింగ్ ఫ్యూ పాయింట్స్ అంతే. ఇన్ ఫ్యూచర్ అగైన్ డిస్కస్ చేస్తాం ఇవన్నీ. బటన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఓకే, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఆన్ దట్ బటన్ క్లిక్, సో what are all the things happening, ఇవన్నీ ట్రేస్ చేసి చూస్తాం. ఫైన్. సో if I run flow rule, I can see one work object ID getting generated and loading the section. Fine. Okay, సపోజ్ ఈ రోజు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. ఓకే, మీరు ఒక కంపెనీలో ఈరోజు జాయిన్ అయ్యారు. అండ్ బై దట్ టైం మీ టీం వాళ్ళు ఆల్రెడీ 3 స్క్రీన్స్ కంప్లీట్ చేసేసారు. ఓకే, సో ఒక ఫ్లో రూల్ ఉంది, ఆ ఫ్లో రూల్లో 3 అసైన్మెంట్ షేప్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ రోజు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. మీ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీ మేనేజర్ మీకు ఒక టాస్క్ ఇస్తారు, వెరీ స్మాల్ టాస్క్. ఈవెన్ ఫ్రెషర్గా జాయిన్ అయినా ఒక స్మాల్ టాస్క్ ఏముంటుందంటే, సో స్క్రీన్ నెంబర్ 1లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమే ఉంది, కెన్ యూ ప్లీజ్ ఇంక్లూడ్ మిడిల్ నేమ్ ఆల్సో అని అంటారు, అంతే. జస్ట్ కన్సిడర్ దిస్ యాజ్ రిక్వైర్మెంట్. సో ఆల్రెడీ ఫ్లోరల్ డిజైన్డ్గా ఉంది అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 3 స్క్రీన్స్. మేబీ స్క్రీన్ 1 ఈ కస్టమర్ బేసిక్ డీటెయిల్స్, స్క్రీన్ 2 ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, స్క్రీన్ 3 ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఫ్లోరల్ రన్ చేస్తే స్క్రీన్ 1, దెన్ 2, దెన్ 3 యాజ్ ఇట్ ఈస్గా వస్తున్నాయి. మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే స్క్రీన్ నెంబర్ 1లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమే ఉంది, ఇంక్లూడ్ మిడిల్ నేమ్ ఆల్సో అనేది ఒక రిక్వైర్మెంట్ మీకు ఇచ్చారు. సో ఈ రిక్వైర్మెంట్ చాలా చాలా ఈజీయే కదా. సో చాలా చాలా ఈజీ. మీరు ఏం చేస్తారు, మిడిల్ నేమ్ అన్న ప్రాపర్టీ జనరిక్ ఆల్రెడీ క్రియేటెడ్ ఉందో లేదో చెక్ చేసుకుంటాం, అంతే కదా. సో స్ట్రైట్ అవే విల్ నాట్ క్రియేట్ ఎవ్రీథింగ్. సో బై దిస్ టైం ఎవరో క్రియేట్ చేసి ఉండొచ్చు ఫ్రేమ్వర్క్లో ఆర్ సమ్ వాట్ ఎవర్ పేరెంట్, అండ్ అక్కడి నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవటమే కదా. మ్యాటర్ ఆఫ్ 10 or 15 minutes అంతే కదా, మ్యాటర్ ఆఫ్ 10 or 15 minutes. సో డే 1 మీరు లాగిన్ అవుతారు. సో డే 1 మీకు URL ఇస్తారు అండ్ మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, ఆపరేటర్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు. సో క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే, సో స్క్రీన్ నెంబర్ 1లో మిడిల్ నేమ్ కూడా ఇంక్లూడ్ ఉండాలి, దట్ ఈస్ యువర్ టాస్క్. సో అంతే, అంతకు మించి మీ మేనేజర్ ఏమి చెప్పరు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో డే 1 మీకు ఈ క్లాసెస్ ఏమి పిన్ చేసి ఉండవు, స్ట్రైట్ అవే మీకు ఇలా కనిపిస్తుంది. లెట్ మీ క్లోజ్ ఆల్ ద థింగ్స్. సో డే 1 మీరు లాగిన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది.
సో ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటి? సో మిడిల్ నేమ్ అన్న ప్రాపర్టీ ఇంక్లూడ్ చేయటమే. సో ఆ రెస్పెక్టివ్ సెక్షన్ ఎక్కడ ఉంది, ఓకే, అది ఏ ఫ్లో యాక్షన్లో ఉంది, అది ఏ ఫ్లోర్లో ఉంది, ఫస్ట్ మనం అవుట్పుట్ చెక్ చేస్తేనే కదా మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను, యాజ్ అ డే 1 ఈరోజు జాయిన్ అయ్యాను, నేను ఇప్పుడు లాగిన్ అయ్యాను. అండ్ నాకు మా మేనేజర్ ఇచ్చింది ఏంటంటే, సో స్క్రీన్ నెంబర్ 1లో ఇంక్లూడ్ సంథింగ్ అన్నారు అంతే. సో ఇప్పుడు మనకి చాలా హెడ్ఏక్ వస్తుంది. వాట్ ఈస్ దాట్? అసలు సెక్షన్ ఎక్కడ ఉంది అనేది. సో మనకి డిఫాల్ట్గా వచ్చే క్లాస్ నేమ్ ఇదే కదా. నేను లోన్స్లో లాగిన్ అయితే నాకు లోన్స్ క్లాస్ నేమే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ దీని కింద మేబీ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటే దానిలో సెక్షన్స్ ఉంటే చెక్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ సో అండ్ సో సెక్షన్ అనేది మనకు ఒక పిక్చర్ వస్తుంది. బట్ నాకు ఇక్కడ అసలు ఏ రూల్స్ కనిపించట్లేదు, అంతే కదా, ఏ రూల్స్ కనిపించట్లేదు. సో ఏ రూల్స్ కనిపించట్లేదంటే మీ మేనేజర్ని కెన్ యూ ప్లీజ్ టెల్ దట్ సెక్షన్ నేమ్, కెన్ యూ ప్లీజ్ టెల్ దట్ ఫ్లో యాక్షన్ నేమ్ ఆర్ ఫ్లో రూల్ నేమ్ ఇలా అడిగితే చాలా చాలా సిల్లీగా ఉంటుంది. ఓకే, సో మనం ఏమనుకుంటాము, ఆ సెక్షన్ నేమ్ తెలిస్తే సింపుల్గా ఇంక్లూడ్ చేసేవచ్చు కదా అని మనం అనుకుంటాం. బట్ కాంట్ యూ ఫైండ్ దట్ ఆల్సో అన్నట్టు అంటారు. ఓకే, సో అనకపోయినా సో స్ట్రైట్ అవే దే విల్ గెట్ దట్ ఇంప్రెషన్. సో అంటే ఈవెన్ ఫర్ దిస్ రిక్వైర్మెంట్ యూ నీడ్ నాట్ ఆస్క్ ఎనీవన్ ఎనీథింగ్ మోర్. ఓకే, సో ఇక్కడ మనకి కావాల్సిన థింగ్ ఏంటంటే ఐ హ్యావ్ టు ఓపెన్ దట్ సెక్షన్. ఆ సెక్షన్ అసలు ఎక్కడుందో కూడా మనకి తెలియదు డే 1. సో ఇక్కడ చెక్ చేసి చూస్తే ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ రూల్ నేమ్. అసలు ప్రాపర్టీస్ లేవు, సెక్షన్ లేదు, యూజర్ ఇంటర్ఫేస్ లేదు, ఫ్లో రూల్ ఏమీ లేదు. బట్ ఈ రూల్స్ అన్ని సమ్వేర్ ఉన్నాయి అని మన మేనేజర్ చెప్పారు కాబట్టి అవి దీని పేరెంట్ క్లాసెస్లో ఉండొచ్చు. సో యూ విల్ రైట్ క్లిక్ ఆన్ దిస్ వన్, అంతే కదా. యూ విల్ రైట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ చెక్ ఫర్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్లో మనకి ఒక ఫ్రేమ్వర్క్ ఉందని అర్థమవుతుంది. ఆ ఫ్రేమ్వర్క్ క్లాస్ మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటాం, అంతే కదా. రైట్ క్లిక్ చేస్తే ఐ కెన్ అండర్స్టాండ్ దట్ దేర్ ఈస్ వన్ ఫ్రేమ్వర్క్. ఆ ఫ్రేమ్వర్క్ క్లాస్ని మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుని అది ఎక్స్పాండ్ చేసి చూస్తే అక్కడ రూల్స్ ఉన్నాయని అర్థమవుతాయి, అంతే కదా. సో ఇప్పుడు నేను ఫ్రేమ్వర్క్ క్లాస్ కాపీ చేసి పేస్ట్ చేసుకుంటున్నాను, ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఎక్స్పాండ్ చేస్తే యూజర్ ఇంటర్ఫేస్ కేటగిరీ ఉంది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్లో టోటల్ 50 సెక్షన్స్ ఉన్నాయి, 50 సెక్షన్స్. ఓకే, సో 50 సెక్షన్స్ కనిపిస్తున్నాయి. అందులో ఏ సెక్షన్లో మనం చేంజెస్ చేయాలి ఎలా తెలుస్తుంది? ఆర్ 100 సెక్షన్స్ ఉన్నాయి, సో ఏ సెక్షన్లో చేంజెస్ చేయాలి ఎలా తెలుస్తుంది? సో సెక్షన్ నెంబర్ 1 ఓపెన్ చేస్తాము, సెక్షన్ నెంబర్ 1 ఓపెన్ చేస్తాం, ఇదో కాదో డౌట్. సెక్షన్ నెంబర్ 2 ఓపెన్ చేస్తాం, సో ఇదో కాదో కన్ఫర్మ్గా తెలియదు. ఓకే, సో ఇక్కడ మనకి సెక్షన్ నేమ్ అంటే రూల్ నేమ్ ఐడెంటిఫై చేయడం కూడా కష్టంగానే ఉంది. సో ఫస్ట్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లాగిన్ అయిన తర్వాత దాని పేరెంట్ సెర్చ్ చేస్తాం, ఫ్రేమ్వర్క్ 1. అందులో రూల్స్ ఏమన్నా మనకి కావాల్సినవి ఉన్నాయో లేదో చెక్ చేస్తాం. సపోజ్ లేవు అనుకోండి, అక్కడ కూడా యూజర్ ఇంటర్ఫేస్ కేటగిరీ కనిపించట్లేదు అంటే సెక్షన్స్ ఏమీ లేనట్టే కదా. బట్ మన మేనేజర్ సెక్షన్ ఉంది అని అన్నారంటే ఆ ఫ్రేమ్వర్క్ ఇంకొక పేరెంట్ ఉండుండొచ్చు అండ్ అందులో యూజర్ ఇంటర్ఫేస్ కేటగిరీలో ఉండుండొచ్చు. సో అక్కడ చెక్ చేస్తాం. అండ్ అక్కడ కనబడకపోతే దానికి ఇంకొక పేరెంట్ క్లాస్, సెర్చ్ ఇట్, ఎక్స్పాండ్, యూజర్ ఇంటర్ఫేస్, చెక్ ఫర్ ఆల్ ద సెక్షన్స్ వన్ ఆఫ్టర్ అనదర్. అక్కడ లేకపోతే దాని పేరెంట్ క్లాస్, ఇలా వన్ ఆఫ్టర్ అనదర్ చెక్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇలా మీరు ప్రాపర్ సెక్షన్ నేమ్ ఐడెంటిఫై చేయడానికి 1 whole day పట్టేవచ్చు. మేనేజర్ స్ట్రైట్ అవే ½ an hour తర్వాత వచ్చేసి ఈజ్ దట్ డన్ అని అంటారు, ఈజ్ దట్ డన్ అని అంటారు అంతే. ఐ కుడ్ నాట్ ఫైండ్ ద సెక్షన్ నేమ్, ఐ నో ద సొల్యూషన్ బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ ద సెక్షన్ నేమ్ అంటే వై డిడ్ యూ వేస్టెడ్ దిస్ మచ్ టైమ్ అనేస్తారు సింపుల్గా. సో అంటే ఆ సెక్షన్ నేమ్ ఆర్ రూల్ నేమ్స్ చెప్పాలి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. అండ్ దట్టు ఆ నేమ్స్ తెలుసుకోవడానికి కూడా ఇంత టైం వేస్ట్ చేయక్కర్లేదు అనేది ఇక్కడ పాయింట్.
బట్ మనకి ఫుల్గా నాలెడ్జ్ లేదు కాబట్టి ఏం చేస్తాము, ఎవ్రీ క్లాస్ ఓపెన్ చేసుకొని అందులో ఏ సెక్షన్ ఏది రిలవెంట్ ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. ఓకే, మేబీ ఎక్కడో టాప్ మోస్ట్ ఫ్రేమ్ వర్క్లో ఓపెన్ చేస్తే యూజర్ ఇంటర్ఫేస్లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, అది ఓపెన్ చేస్తే సంథింగ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా ఉంది, మేబీ దిస్ మైట్ బి ద సెక్షన్ అని అనుకుంటాం తప్ప అది గ్యారంటీ కదా చెప్పలేము. సో అదే కన్ఫామ్గా ఎవరు చెప్పలేము. ఓకే, సో ఇన్ దట్ సినారియో అగైన్ ఏ డౌట్. సో మళ్ళీ అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని డిజైన్ చేస్తాము. డిజైన్ చేసిన తర్వాత అవుట్పుట్ చెక్ చేయాలి కదా. అవుట్పుట్ చెక్ చేయాలంటే అగైన్ ఆ ఫ్లోర్లో ఎక్కడుందో మీరు సెర్చ్ చేసుకోవాలి. సో మీరు చాలా కష్టపడి సెక్షన్ నేమ్ ఐడెంటిఫై చేసుకున్నారు, అండ్ తర్వాత ఆ ఫ్లో రూల్ రన్ చేస్తే తప్ప మీకు కనబడదు. ఆ ఫ్లో రూల్ ఎక్కడుంది, ఏ క్లాస్లో ఉంది, ఫ్రేమ్ వర్క్ 1, 2, 3, 4, 5 అన్నీ సెర్చ్ చేసుకుంటూ వెళ్ళటం. అంటే మీకు జస్ట్ తెలిసిన దాన్ని అవుట్పుట్ చెక్ చేయడానికి ఆర్ ఐడెంటిఫై చేయడానికి మనకి చాలా టైం కిల్లింగ్ అయిపోతుంది. సో రియల్ టైంలో మీరు ఈ సిచ్యువేషన్లో ఉంటే మీకు అసలు ఏమీ రాదు అన్నట్టు థాట్లోకి వచ్చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీ మేనేజర్ ఇచ్చిన స్మాల్ టాస్క్కి మీరు ఇంత టైం వేస్ట్ చేయక్కర్లేదు, అండ్ మీ మేనేజర్ కూడా దిస్ ఈజ్ ద రూల్ నేమ్, ఓకే, సో ఫ్లో రూల్ ఇక్కడ ఉంది, ఈ క్లాస్లో ఉంది అనేది కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆర్ హౌ టు ఐడెంటిఫై దట్ ఫ్లో రూల్ అంటే, యువర్ మేనేజర్ ఆర్ సమ్వన్, సపోజ్ ఇదే కదా ఫ్లో రూల్. సో ఈ ఫ్లో రూల్ నేను ఓపెన్ చేశాను కాబట్టి ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఈ ఫ్లో రూల్ అసలు ఏ క్లాస్లో ఉంది అనేది తెలుసుకోవడానికి టైం కిల్లింగ్ అయిపోతుంది. సో యువర్ మేనేజర్ ఆర్ సమ్వన్ హూ ఎవర్ ఈస్ వర్కింగ్ ఆన్ దిస్ ఫ్లో రూల్ ఫర్ ఫస్ట్ టైం, ఎవరైతే ఫ్లో రూల్ క్రియేట్ చేస్తారో, సో మీ మేనేజర్ ఆర్ సమ్వన్ చేయాల్సిందే కదా. మేబీ ఫ్రేమ్ వర్క్ 1 దానికి పేరెంట్లో అయినా ఆర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అయినా ఎక్కడైతే ఫస్ట్ ఫ్లో రూల్ క్రియేట్ చేస్తారో, ఏ డెవలపర్ అయితే చేస్తున్నాడో, అండ్ ఇట్ ఈస్ దట్ డెవలపర్స్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ దిస్ ఫ్లో రూల్ షోయింగ్ ఇన్ ద షార్ట్ కట్. ఓకే, సో అంటే ఫ్లో రూల్ని మనం డే 1 సెర్చ్ చేసుకుని ఇంత టైం వేస్ట్ చేయక్కర్లేదు. ఆ ఫ్లో రూల్కి ఒక షార్ట్ కట్ యాడ్ చేసేస్తారనమాట. ఎవరైతే డెవలప్ చేస్తున్నారో దే విల్ ఇంక్లూడ్ దిస్ లైక్ ఇన్ షార్ట్ కట్. ఆ షార్ట్ కట్ నుంచి ఎవ్రీ టైం రన్ చేసుకుంటే చాలు. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అనుకోండి. సో మీకు ఫ్లో రూల్ డిజైన్ చేయమని టాస్క్ ఇచ్చారు. ఇన్ దట్ సినారియో మీరు ఫ్లో రూల్ విత్ 10 అసైన్మెంట్ షేప్స్ ఇవన్నీ చేస్తున్నారు. ఆఫ్టర్ దాట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ దిస్ ఫ్లో రూల్ ఇంక్లూడెడ్ ఇన్ సమ్ షార్ట్ కట్. ఒక షార్ట్ కట్ లాగా ఇంక్లూడ్ చేయాలి. షార్ట్ కట్ లాగా ఇంక్లూడ్ చేస్తే దెన్ నెక్స్ట్ డెవలపర్స్ ఆర్ సమ్వన్ ఎవరైతే రన్ చేయాలనుకుంటున్నామో, సో ఈ క్లాస్ నేమ్ ఏంటి అండ్ ఆ క్లాస్లో ఏ ఫ్లోర్లు ఇవన్నీ మనం సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అవే ఆ షార్ట్ కట్లో ఇంక్లూడ్ చేసేస్తే చాలు. ఓకే, సో నౌ లెట్ us అండర్స్టాండ్ హౌ టు మేక్ దిస్ ఫ్లో రూల్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ సమ్ షార్ట్ కట్ మీన్స్. షార్ట్ కట్లో యాడ్ చేసేస్తే మేబీ టుమారో ఒక కొత్త పర్సన్ జాయిన్ అయినా, ఓకే, సో అతను ఏం చేస్తాడు, డైరెక్ట్గా ఈ షార్ట్ కట్ నుంచి రన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇన్ దట్ సినారియో అసలు ఈ ఫ్లో రూల్ అసలు ఏ క్లాస్లో ఉంది, ఓకే, అది పేరెంట్ క్లాసా నాన్ పేరెంట్ క్లాసా ఇవేమీ తెలియాల్సిన అవసరం లేదు. మీకు ఈరోజు ఒక టాస్క్ ఇస్తే, ఈ టాస్క్ ఇస్తే మీరు ఏం చేయాలి, ఆ షార్ట్ కట్లోకి వెళ్ళి చెక్ చేయాలి అంతే. వాట్ ఈస్ దట్ షార్ట్ కట్, హౌ టు యాడ్ ఇట్ దేర్, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫైన్. సో దిస్ ఈస్ వన్ థింగ్ వాట్ we are planning to do now. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ నార్మల్గా ఫ్లో రూల్ రన్ చేసాం, నాకు ఫ్లో రూల్ ఓపెన్ చేసి ఉంది కాబట్టి నేను రన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసి లేకపోతే సెర్చ్ చేసుకోవాల్సిన హెడేక్ కూడా అవసరం లేదు. షార్ట్ కట్లు ఎలా యాడ్ చేయాలో చూస్తాం. సో వన్స్ వీఆర్ రన్నింగ్ దిస్ ఫ్లో రూల్, నాకు వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఏమొస్తుంది, C-5005 అలా వస్తుంది. మీకు C-10 or 11 ఇలా వస్తుంది. అండ్ హియర్ ఐ కెన్ C ఈజ్ కాన్స్టెంట్ ఆల్ ద టైమ్. C అంటే ఏమనుకున్నాం, కేస్ ఐడి అని అనుకున్నాం, అంతే కదా.
సి అంటే కేస్ ఐడి. మీరు ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ పెగా చెక్ చేస్తుంటే మీకు డబ్ల్యూ డాష్ అని వచ్చేది. ఓకే, 6th వర్షన్ వరకు డబ్ల్యూ డాష్ అని వచ్చేది. బికాస్ దాన్ని వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అనేవాళ్ళం అప్పుడు 7th వర్షన్ నుంచి కేస్ ఐడి అంటున్నాం అంతే. కేస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి కేస్ ఐడి అంటున్నాం. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అని అంటున్నారు చాలా మంది. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చాలా మంది స్టిల్ అదే మాట మాట్లాడతారు. సో బిగినర్స్ వాళ్ళు ఎవరైతే 1 year 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారో సో వాళ్ళు ఈ 7th or 8th వర్షన్ నుంచి చేసేవాళ్లే కాబట్టి కేస్ ఐడి అనేస్తారు. దట్స్ ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. సో హియర్ ఐ కెన్ సీ కేస్ ఐడి స్టార్టింగ్ విత్ ఆర్ హ్యావింగ్ ప్రిఫిక్స్ యాజ్ సి. నేను నెక్స్ట్ జనరేట్ చేస్తే C1 C2 C3 ఇలా వస్తాయి. ఓకే, అండ్ మీరు ఒక 4 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి ఉంటారు. ఓకే, బై దిస్ టైమ్ 4 డిఫరెంట్ ఫ్లో రూల్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసి ఉంటారు, అంతే కదా. మీకు 4 ప్రాజెక్ట్స్ చేయమన్నాను, 4 క్రియేట్ చేసి ఉంటారు అండ్ 4 ఫ్లో రూల్స్ కూడా 4 డిఫరెంట్ క్రియేట్ చేసి ఉంటారు. మీరు ప్రాజెక్ట్ 1 నుంచి ఫ్లో రూల్ రన్ చేస్తే సితోనే స్టార్ట్ అవుతుంది, ప్రాజెక్ట్ 2 నుంచి అయినా సితోనే స్టార్ట్ అవుతుంది, ప్రాజెక్ట్ 3 or 4 ఏదైనా, ఎందుకంటే మనకు కామన్ డేటాబేస్ కాబట్టి ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. రియల్ టైంలో డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి డిఫరెంట్ డేటాబేస్ ఉంటాయి, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సో ఆల్ ద టైమ్ వీఆర్ సీయింగ్ స్టార్టింగ్ విత్ సి డాష్ ఓన్లీ. ఓకే, మీరు 4 ప్రాజెక్ట్స్, ఒకటి ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్, ఒకటి మెడికల్ ప్రాజెక్ట్, ఒకటి బ్యాంకింగ్, ఒకటి టెస్ట్ ఇలా చేసుకున్నారు. సో మీరు లోన్స్ ప్రాజెక్ట్లో రన్ చేసిన సి డాష్ అండ్ క్రెడిట్ కార్డ్ ప్రాజెక్ట్లో రన్ చేసిన సి డాష్ అండ్ మెడికల్ ప్రాజెక్ట్ అయినా సి డాష్. సో అది కరెక్ట్ కాదు కదా. సో లోన్స్కి అయితే లోన్స్ -1, ఓకే, క్రెడిట్ కార్డ్కి అయితే క్రెడిట్ కార్డ్ -1, మెడికల్ అయితే అపోలో మెడికల్ -1 ఇలా రావటం లిటిల్ మీనింగ్ఫుల్. సో హియర్ వీఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ హౌ టు అప్డేట్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ ఇది. సో హౌ టు అప్డేట్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ అనేది ఇప్పుడు తెలియాలి. ఓకే, సో ఇంటర్వ్యూస్లో అడుగుతారు ఇవి. సో ఇంటర్వ్యూస్లో హౌ టు అప్డేట్ ఆర్ ఫ్లో రూల్ రన్ చేస్తే బై డిఫాల్ట్ మీకు వచ్చే ప్రిఫిక్స్ ఏంటిది అని అడుగుతారు. సి ఆర్ డబ్ల్యూ బేస్డ్ ఆన్ వర్షన్ నెంబర్ అంటాం. బట్ ఐ డోంట్ వాంట్ టు షో ఇట్ లైక్ సి. సో మై ప్రాజెక్ట్ ఈజ్ లోన్స్ ప్రాజెక్ట్ అండ్ మై ఆర్గనైజేషన్ ఈజ్ హెచ్డిఎఫ్సి. దెన్ మనకి హెచ్డిఎఫ్సి డాష్ లోన్స్ -1 అని రావాలి అండ్ తర్వాత హెచ్డిఎఫ్సి డాష్ లోన్స్ -2 ఇలా ఇంక్రిమెంట్ అవుతూ రావాలనుకుందాం. సో హౌ టు అప్డేట్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ అని అంటారు. సో ఫర్ దాట్ అప్డేటింగ్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్కి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటో ఇప్పుడే స్ట్రైట్ అవే చూద్దాం అండ్ సెకండ్ ఆప్షన్ యూ విల్ అండర్స్టాండ్ ఆఫ్టర్ ఫ్యూ క్లాసెస్. ఇప్పుడే మీకు అర్థం కాదు. ఓకే, సో ఇప్పుడు మనం చేద్దాం అనుకునేది ఏంటంటే హౌ టు మేక్ మై ఫ్లో రూల్ యాడెడ్ లైక్ ఎన్ షార్ట్ కట్ అండ్ హౌ టు అప్డేట్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్. సో ఈ 2 ప్రాబ్లంకి సొల్యూషన్ ఒకటే. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ దాట్. సో ఇప్పుడు అల్టిమేట్గా దిస్ ఈస్ ద ఫ్లో రూల్ కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ దిస్ ఫ్లో రూల్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ సమ్ షార్ట్ కట్. ఫర్ దాట్ మనకి ఇక్కడ అప్లికేషన్ డెఫినిషన్ ఉంది. సో అప్లికేషన్ డెఫినిషన్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? బిల్ట్ ఆన్ అప్లికేషన్స్, అదే కదా చూసాం. సో అప్లికేషన్ డెఫినేషన్ క్లిక్ చేస్తే I can understand something about its parent application name. So framework or Cosmos ఇలా respective parent name వచ్చేస్తుంది. ఆఫ్టర్ దాట్ మనకి కేసెస్ అండ్ డేటా అనేది ఒకటి ఉంది. కేసెస్ అండ్ డేటా అని ఉంది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్ దెన్ వాట్ ఈస్ ద కేస్ నేమ్ అంటే ఫ్లో రూల్ నేమ్ అనే ఆప్షన్ అడుగుతుంది. ఆ రెస్పెక్ట్ ఫ్లో రూల్ నేమ్ ఇక్కడ యాడ్ చేస్తే మనకి అది షార్ట్ కట్ లాగా వచ్చేస్తుంది. సో లెట్ మీ డూ దాట్. సో ఇదే కదా ఫ్లో రూల్ మనం యాడ్ చేద్దాం అనుకునేది. సో సింప్లీ కాపీ దిస్ నేమ్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఫ్లో రూల్ నేమ్ యాడ్ చేసేసాము. అండ్ ఈ ఫ్లో రూల్ ఏ క్లాస్లో ఉంది? ఇంప్లిమెంటేషన్ క్లాస్ అంటే మనం అనుకునే ఇంప్లిమెంటేషన్ క్లాస్ కాదు. సో దిస్
flow rule is implemented in what class? అది framework 1, 2 or implementation. ఏ క్లాస్ ఆ క్లాస్ నేమ్ ఎంటర్ చేయటమే. సో రెస్పెక్ట్ టు క్లాస్ నేమ్ కూడా ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు కాపీ అండ్ పేస్ట్. ఓకే, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు కాపీ అండ్ పేస్ట్. అండ్ రిమెంబర్, మీరు ఎప్పుడైనా కాపీ పేస్ట్ చేస్తే మేక్ ష్యూర్ యూ క్లిక్ ఆన్ డౌన్ యారో. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే లాస్ట్లో ఒక స్పేస్ యాడ్ అయిపోయింది. ఐ కెన్ సీ సమ్ స్పేస్ యాడెడ్ అప్. అండ్ సమ్ టైమ్స్ ఫస్ట్లో కూడా ఒక స్పేస్ యాడ్ అయిపోతుంది. సో ఫస్ట్లో కూడా ఒక స్పేస్ ఉంది. ఓకే, సో అంటే కరెక్ట్ క్లాస్ లాగా పిక్ అవ్వదు. సో వన్స్ యు ఆర్ ట్రైంగ్ టు డూ ఎనీథింగ్, జస్ట్ క్లిక్ ఆన్ డౌన్ యారో అండ్ అది ప్రాపర్ క్లాస్ చూపిస్తుందా లేదా అని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అలా కాకుండా కాపీ పేస్ట్ చేస్తే ఫస్ట్లో స్పేస్ వచ్చేస్తుంది, స్పేస్ వస్తుంది. ఇప్పుడు మీరు సేవ్ చేస్తే సేవ్ అవుతుంది, బట్ అది కరెక్ట్ క్లాస్కి కాదు. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ డౌన్ యారో మనకు ఆ క్లాస్ నేమ్ కనిపించదు. సో అంటే మేక్ ష్యూర్ యు ఆర్ సపోజ్ టు క్లిక్ ఆన్ డౌన్ యారో అండ్ చెక్ ఫర్ ద కరెక్ట్ క్లాస్ లింక్డ్ అప్ ఆర్ నాట్. సో కరెక్ట్ క్లాస్ నేమ్ ఇస్తున్నాను. అండ్ హియర్ యు ఆర్ సపోజ్ టు మార్క్ దిస్ చెక్ బాక్స్. ఆ చెక్ బాక్స్ మార్క్ చేస్తే మనకు షార్ట్ కట్లో కనిపిస్తుంది. అండ్ ఎడిషనల్లీ వీఆర్ హ్యావింగ్ అన్ ఆప్షన్ లైక్ వర్క్ ఐడి ప్రిఫిక్స్. సో వర్క్ ఐడి ప్రిఫిక్స్ అనే మనకు ఎక్స్ట్రా ఆప్షన్ ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఫ్లో రూల్ రన్ చేస్తే, ఆర్ లెట్ మీ ఫస్ట్ సేవ్ ఇట్. సో ఇప్పటి వరకు మనం సేవ్ చేస్తున్నాము. సో ఈ రెస్పెక్టివ్ ఫ్లో రూల్ని మనం ఇక్కడి నుంచి ఇంక్లూడ్ చేసేస్తాం, అంటే షార్ట్ కట్ అనుకుంటున్నాం. ఐఎమ్ క్లోజింగ్ ఆల్ ద రూల్స్. మీరు డే 1 లాగిన్ అయ్యారు, మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి? సో ఫ్లో రూల్ రన్ చేస్తే స్క్రీన్ నెంబర్ 1, 2, 3 ఇలా వస్తున్నాయి. స్క్రీన్ నెంబర్ 1లో ఇంక్లూడ్ సమ్ చేంజెస్ అనేది అన్నారు. సో వేర్ ఈస్ దట్ ఫ్లో రూల్ లొకేటెడ్? ఇవేమి మీరు అడగాల్సిన అవసరం లేదు. సో యూ హ్యావ్ టు ఫస్ట్ చెక్ ఇట్ ఇన్ ద షార్ట్ కట్. షార్ట్ కట్ అంటే ఇక్కడ మీరు క్రియేట్ క్లిక్ చేస్తే, ఇక్కడ న్యూ మీద మౌస్ ఓవర్ చేస్తే మనం అక్కడ ఇంక్లూడ్ చేసిన ఫ్లో రూల్ నేమ్ వచ్చేస్తుంది. ఓకే, సో మనం ఏదైతే ఫ్లో రూల్ డిఫైన్ చేసామో కేసెస్ అండ్ డేటాలో, ఓకే, ఇక్కడ అప్లికేషన్ డెఫినిషన్లో కేసెస్ అండ్ డేటాకి వెళ్ళాం. అక్కడ ఏ ఫ్లో రూల్ ఏమైతే ఇంక్లూడ్ చేస్తామో అది మనకి ఇక్కడ షార్ట్ కట్లో వచ్చేస్తుంది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, ఆటోమేటిక్గా ఫ్లో రూల్ రన్ అయ్యి అవుట్పుట్ వచ్చేసినట్టే కదా. అంటే ఫ్లో రూల్ని మాన్యువల్గా రన్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అంతే. డిఫరెంట్ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఫ్లో రూల్, అంతే, నథింగ్ మోర్ దాన్ దట్. సో మీరు డే 1 మీరు జాయిన్ అయిన తర్వాత మీకు టాస్క్ ఇస్తే మీరు చేయాల్సింది ఏంటి? సో క్రియేట్ చెక్ ఫర్ ద ఫ్లో రూల్. 100% ఆర్ 99% ఇక్కడ ఫ్లో రూల్ ఏం కనిపిస్తుంది. షార్ట్ కట్లో యాడ్ చేసేస్తారు ఎవరైతే వర్క్ చేశారో ఫస్ట్ టైం. అండ్ ఇలా క్లిక్ చేస్తే ఫ్లో రూల్ రన్ అవుతుంది. అండ్ వీ కెన్ సీ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి గెటింగ్ జనరేటెడ్, ఎవ్రీథింగ్. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో మీకు ఒక రిక్వైర్మెంట్ ఇస్తే మీరు ఇలా రన్ చేసి చూడొచ్చు. సో సింపుల్గా యూ నీ నాట్ రన్ బిహైండ్ ఎనీ వన్ ఆస్కింగ్ ఫర్ ఫ్లో రూల్ నేమ్, ఆర్ అది ఏ క్లాస్లో ఉందో చెప్పండి, ఆర్ ఆ సెక్షన్ నేమ్ ఏంటో ప్లీజ్ టెల్ మీ. ఇలాంటిది ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అండ్ మీ మేనేజర్స్ కూడా చెప్పరు, అవసరం లేదు దీనికి. సో అక్కడి నుంచి రన్ చేస్తే వస్తుందనే విషయం మనకు తెలియాలి. సో దిస్ ఈజ్ వాట్ ఎక్స్పెక్టెడ్. ఫైన్. సో ఐ కెన్ యాడ్ ఏ ఫ్లో రూల్ ఫ్రమ్ దిస్ షార్ట్ కట్. సో ఫ్రమ్ దిస్ షార్ట్ కట్. సో ఇప్పుడు మనం క్లాస్లో డిస్కస్ చేసే యాజిటీస్గా మీరు అదర్ 3 ప్రాజెక్ట్స్లో కూడా ప్యారల్గా చేయాలి. ప్యారల్గా మీనింగ్ క్లాస్ జరుగుతున్నప్పుడు కాదు. సో వన్స్ దిస్ ఈస్ డన్, ఓకే, క్లాస్ డిస్కషన్ మొత్తం మీరు ఈ బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో యాజ్ ఇట్ ఈస్గా చేయాలి. అండ్ అదర్ 2 or 3 ప్రాజెక్ట్స్ కూడా, ఓకే, అక్కడ కూడా చేస్తూనే ఉండాలి. అండ్ హియర్ ఈ రెస్పెక్టివ్ ఫ్లో రూల్ని ఇక్కడ యాడ్ చేసాం. డెఫినిషన్, కేసెస్ అండ్ డేటాలో ఆ ఫ్లో రూల్ ఇంక్లూడ్ చేసేసాం. అండ్ స్ట్రైట్ అవే రూల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ డేటాబేస్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి +1, ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఐడి జనరేషన్, ఇంకంతా కామన్, అంతా నార్మల్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, హియర్ విల్ బి హ్యావింగ్ అన్ ఎక్స్ట్రా ఆప్షన్ లైక్ వర్క్ ఐడి ప్రిఫిక్స్. సో హౌ టు చేంజ్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ అంటే 2 methods or 2 ways ఉంటాయి అనుకున్నాం.
సో దిస్ ఈజ్ వన్ ఈజీ వే. ఓకే, సో ఇక్కడ మనకి ఎస్ బ్యాంక్ కాబట్టి వైఈఎస్ అని ఇస్తున్నాను, వాట్ ఎవర్. ఓకే, మేబీ ఇది లోన్స్ అనుకుంటే వైఎస్ లోన్స్, ఆర్ మీరు క్రెడిట్ కార్డ్ అయితే వైఎస్సిసి, వాట్ ఎవర్ మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఐఎమ్ గివింగ్ ఇట్ సంథింగ్ లైక్ ఎస్ అండ్ లెట్ మీ సేవ్ ఇట్. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం ఫ్లోరల్ రన్ చేసి చూద్దాం, షార్ట్ కట్ లో ఫ్లోరల్ రన్ చేసి చూద్దాం. Now I can understand floral is executed and what is the prefix? S-1. S-1. Floral run అయింది. Floral run అవుతున్నప్పుడు since I have given some prefix, ఆ prefix తో ID అనేది జనరేట్ అయిపోతుంది, ఆ prefix తోనే జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ -1 తో ఎందుకు స్టార్ట్ అయింది? ఎర్లియర్ నాకు -3000 or 5000 ఏదో నెంబర్ వచ్చింది. Now why it is starting with -1? Because మనం ఫ్లోరల్ రన్ చేస్తున్నప్పుడు what it has to check, ఇక్కడ ప్రిఫిక్స్ ఏముంది అని చెక్ చేసుకుంటుంది. సో ఏముంది అని చెక్ చేసుకుంటుంది. సపోజ్ ఇక్కడ ఏబిసి ఉంది అనుకుంటే, ఇఫ్ ఐ సేవ్ అండ్ రన్, ఓకే లెట్ మీ డిస్కార్డ్ మై చేంజెస్, ఎస్ఏ ఉంది. సో వెన్ ఎవర్ ఐఎమ్ రన్నింగ్ దిస్ ఫ్లోరల్ ఏం చేస్తుందంటే వాట్ ఈస్ ద వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ అనేది చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఎస్ అని ఉంది కాబట్టి డేటాబేస్ టేబుల్లో ఇట్ విల్ చెక్ హౌ మెనీ రికార్డ్స్ ఆర్ దేర్ స్టార్టింగ్ విత్ ఎస్. ఓకే, వైఈఎస్ తో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చెక్ చేసుకుంటుంది. సో సిన్స్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ రికార్డ్ నౌ, సో ఇప్పటి వరకు ఒక రికార్డ్ కూడా ఉండదు కదా, సిన్స్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ రికార్డ్ దెన్ 0+1 కింద కన్సిడర్ చేసుకొని S-1 అని వస్తుంది. అగైన్ నేను ఇప్పుడు రన్ చేసి చూస్తే ఫ్లోరల్ రన్ అవుతుంది. ఫ్లోరల్ రన్ అవటం అంటే ఇట్ విల్ చెక్ వెదర్ ఎనీథింగ్ ఈస్ డిఫైన్డ్ ఆర్ నాట్. ఎస్ అనేది ఆల్రెడీ ఉంది ఇక్కడ. సో డేటాబేస్ టేబుల్లో ఈ ఎస్ తో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చెక్ చేసుకుంటుంది. ఆల్రెడీ ఒక రికార్డ్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఇట్ హ్యాస్ టు షో లైక్ S-2, అంతే కదా, ఇట్ హ్యాస్ టు షో లైక్ S-2, తర్వాత S-3 ఇలా అనమాట. అండ్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ వన్ అండ్ సేవింగ్ ఇట్, ఇప్పుడు మనం రన్ చేసి చూస్తే వాట్ షుడ్ బి ద ప్రిఫిక్స్, వాట్ షుడ్ బి ద ప్రిఫిక్స్ ఇక్కడ చెప్పండి, గెస్. C-5008. So it should be again showing up with 5C-. Okay, again C- తోనే రావాలి. సో వెన్ ఎవర్ వీఆర్ రన్నింగ్ ఏ ఫ్లో రూల్ వాట్ ఇట్ హ్యాస్ టు చెక్, ఇది ఇక్కడ ఏమైనా డిఫైన్ చేసి ఉందా లేదా అనేది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ సి వస్తుంది బై డిఫాల్ట్ గా, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ విత్ ఏ, ఇక్కడ నేను ఏతో డిఫైన్ చేస్తే వాట్ ఇట్ హ్యాస్ టు డూ, ఏతో రావాలి ప్రిఫిక్స్ అనేది అండ్ -1, ఎందుకంటే నో రికార్డ్ సో ఫార్. తర్వాత -2. ఇఫ్ దిస్ ఈస్ బ్లాంక్ దెన్ డిఫాల్ట్ గా సి అనేది వచ్చేస్తుంది. అండ్ సితో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి బై దిస్ టైమ్ 5000 or 10,000 +1. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఓకే, దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సో అంటే హౌ టు అప్డేట్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ అంటే ఇన్ అప్లికేషన్ డెఫినిషన్ కేసెస్ అండ్ డేటాలో సింపుల్ గా చేంజ్ చేసేవచ్చు. ఓకే, మిమ్మల్ని ఇంటర్వ్యూస్ అడిగేది ఏంటంటే వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ మనం ఏమైనా డిఫైన్ చేస్తే అది వస్తుంది, వెరీ క్లియర్. సపోజ్ నేనేమి డిఫైన్ చేయకపోతే we know it has to show it like C-, అంతేనా? సో we know it has to show it like C-. సో ఇంటర్వ్యూస్లో ఏమడుగుతారు ఇక్కడ, సో ఏమి డిఫైన్ చేయకపోతే వై ఇట్ ఈస్ షోయింగ్ సి, వై కాంట్ ఇట్ లైక్ బి ఆర్ డి, అలా ఎందుకు రాలేదు అని అడుగుతారు. అప్పుడు మనం ఏమనుకుంటాం, సమ్వేర్ ఎక్కడో హార్డ్ కోడ్ చేసేసారు సి అనే వాల్యూ అని అంటాం. వేర్ ఈస్ దాట్, ఆ సి అనే ప్లేస్ ని ఎక్కడ హార్డ్ కోడ్ చేశారు? ఓకే, సో దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఐ కెన్ అండర్స్టాండ్ లైక్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ కెన్ బి అప్డేటెడ్ ఇన్ 2 ways. ఫస్ట్ వే ఏంటంటే ఇక్కడ వాట్ ఎవర్ చేంజెస్ ఐ మీన్, దిస్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇది ఆల్రెడీ సి అని ఎక్కడో హార్డ్ కోడ్ అయిపోయింది, అక్కడికి వెళ్ళి సి తీసేసి ఏబిసి ఆర్ హెచ్డిఎఫ్సి అని ఇస్తే చాలు కదా. సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్.
సో సెకండ్ ఆప్షన్ అనేది మీకు ఇప్పుడే అర్థం కాదు. ఐ విల్ నాట్ టెల్ ఇట్ నౌ ఇట్ సెల్ఫ్. సో ఫ్యూచర్లో పెద్ద డిస్కషన్ ఉంటుంది. ఓకే, సో అప్డేటింగ్ వర్క్ ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని హౌ టు అప్డేట్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ టెక్నికల్లీ అని అంటే ఒక వర్డ్ యూస్ చేస్తారు, ఎడ్జెక్టివ్ టెక్నికల్లీ అంటారు. సో టెక్నికల్లీ అంటే యు ఆర్ సపోజ్ టు సో సెకండ్ ఆప్షన్. సో ఈ ఫస్ట్ది నేను ఇక్కడికి వెళ్తాను, డెఫినిషన్ క్లిక్ చేస్తాను, ఇక్కడ చేంజెస్ చేస్తాను అని అంటే అగైన్ దే విల్ రిపీట్ ద క్వశ్చన్ సేయింగ్ లైక్ టెక్నికల్లీ అంటే ఇందులో అసలు టెక్నికాలిటీ లేదు. సో టెక్నికాలిటీ అంటే సెకండ్ ఆప్షన్ ఉంటుంది. దట్ యూ డోంట్ వరీ నవ్ ఇట్ సెల్ఫ్. సో ఫ్యూచర్ క్లాసెస్లో చూస్తాం. ఓకే, సో ఈ ఫ్లో రూల్ ఎగ్జిక్యూషన్స్ ఓకే అండ్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ ఏం రావాలి ఇదంతా మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఫర్ క్రెడిట్ కార్డ్ దిస్ షుడ్ బి ద ప్రిఫిక్స్, ఫర్ హోమ్ లోన్స్ దిస్ షుడ్ బి ద ప్రిఫిక్స్. ఆ ప్రిఫిక్స్ అంతా మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళే డిసైడ్ చేసేస్తారు. దట్ ఈస్ ద రీజన్ మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అయిన తర్వాత స్ట్రైట్ అవే ఇక్కడికి వెళ్ళి అండ్ ఇక్కడ చేంజెస్ చేసేస్తారు అంతే. అంటే దిస్ ఈజ్ వన్ ఈజియెస్ట్ ఆప్షన్ గివెన్ ఫర్ బిఏ. బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకుని అది సి అనేది ఎక్కడ హార్డ్ కోడ్ అయింది చెక్ చేసుకోవడం ఇదంతా అంత ఈజీ కాదు వాళ్ళకి. జస్ట్ లైక్ డెవలపర్స్ వాళ్ళు అంత ఈజీగా చేయలేరు. సో జస్ట్ టు మేక్ ఇట్ వెరీ వెరీ ఈజీ ఫర్ దెమ్ పిఆర్పిసి వాళ్ళు ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చేసారు అంతే. సో ఇక్కడ ఏబిసి అని ఇస్తే ABC-1 అనే వస్తుంది. ఓకే, ఆర్ వే అక్కడ మేజర్ ప్లేస్లో హార్డ్ కోడ్ అయిన ఒక ప్లేస్లో ఉంటుంది అనుకున్నాం కదా, అక్కడ సి కాకుండా ఏ అని ఉంటే దెన్ బై డిఫాల్ట్ ఏనే వస్తుంది. అండ్ ఇక్కడ సంథింగ్ ఏదైనా డిఫైన్ అంటే దిస్ విల్ బి గివెన్ హైయెస్ట్ ప్రయారిటీ. సో దిస్ షుడ్ బి గివెన్ హైయెస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఈజీగా అప్డేట్ చేయడం కోసం ఇది ఒక ఈజియెస్ట్ ఆప్షన్ ఇచ్చేసారు. సో అప్డేటింగ్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ అంటే 2 ways. ఫస్ట్ వే ఏంటో అనేది చూస్తున్నాం ఇప్పుడు, సెకండ్ వే తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే ఫైన్. సో హియర్ వీఆర్ అండర్స్టాండింగ్ హౌ టు రన్ ఫ్లో రూల్ ఇన్ సమ్ షార్ట్ కట్ యాజ్ వెల్ యాజ్ హౌ టు అప్డేట్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్. మీరు ఈరోజు కంపెనీలో జాయిన్ అయితే దెన్ మీరు ఆ ఫ్లో రూల్ ఏంటి ఎక్కడ అని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అవే క్లిక్ ఆన్ క్రియేట్, ఇక్కడికి వెళ్ళి ఇది రన్ చేస్తే చాలు. యూ కెన్ సీ సమ్ అవుట్పుట్ లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది, మిడిల్ నేమ్ సమ్వేర్ ఎక్కడో ఉండాలి అనేది మీకు అర్థం అవ్వాలి. సో మిడిల్ నేమ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఇంక్లూడ్ చేసుకోవాలని మీకు తెలియాలి. సో దానికి ఏం చేస్తారు, సో మనం ఇక్కడ నుంచి రన్ చేస్తే స్క్రీన్ వచ్చింది. సో మనకి ప్రాబ్లం ఏంటో అర్థమైంది. సో డిజైన్ ఇలా ఉంది అండ్ దీనికి మిడిల్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇప్పుడు మీకు వచ్చే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఓకే, సో ఈ రెస్పెక్ట్ టు సెక్షన్ ఆర్ ఈ ప్రాపర్టీ ఎక్కడ క్రియేట్ చేయాలి ఆర్ ఈ సెక్షన్ ఎక్కడ ఉంది ఎలా ఐడెంటిఫై చేస్తారు. సో ఫ్లో రూల్ ఒకటి షార్ట్ కట్లో యాడ్ అయిపోయింది అంతే. నెక్స్ట్ మనం ఈ సెక్షన్ ఓపెన్ చేసుకోవాలి కదా, సెక్షన్ ఓపెన్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. ఆ సెక్షన్ క్లాస్ 1 ఆర్ క్లాస్ 2 క్లాస్ 3 ఎక్కడో ఏదో క్లాస్లో ఉండుంటుంది. అది ఏ క్లాస్ ఎలా తెలుస్తుంది మనకి, టెల్ మీ. ఈ సెక్షన్ రూల్ ఓపెన్ చేయడం ఎలా, అవుట్పుట్ ఒకటే చూస్తున్నాను నేను. ఇప్పుడు ఈ సెక్షన్ రూల్ నేను ఓపెన్ చేయాలి కదా, ఓపెన్ చేయాలంటే ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ కేటగిరీ ఓపెన్ చేయాలి. అది ఎక్కడ ఎలా తెలుస్తుంది చెప్పండి. Unmuted. ఫ్లో రూమ్ లో లింక్ చేసి ఉంటుంది కదా సెక్షన్, దాన్ని బట్టి తెలుస్తుంది. మీకు ఫ్లో రూల్ తెలియదు కదా, మీకు క్రియేట్ క్లిక్ చేస్తే అక్కడ రన్ చేయడం ఆప్షన్ వస్తుంది. సో హౌ టు ఓపెన్ ఫ్లో రూల్, రికార్డ్స్ లో చూడొచ్చు. రికార్డ్స్. If I did not tell anything, I'll not expect that as the answer. So live UI అన్నారు, I don't know what is live UI. Records అన్నారు, ఆ విషయం కూడా నేను చెప్పలేదు. Okay, so if I did not say, I'll not expect that as an answer. Okay, so ఎడిట్ అన్న స్క్రీన్ మీద ఎడిట్ అని ఉంది, అదేమైనా యూజ్ అవుతుందా? edit కస్టమర్ డీటెయిల్స్ ఫ్లో యాక్షన్, that's what ఆ సెక్షన్ ఎలా కనిపెడతాం. సో కస్టమర్ డీటెయిల్స్ ఫ్లో యాక్షన్ ఉంది. సో అది ఏ స్క్రీన్ లో లైక్ ఏ క్లాస్ లో ఉంది, పేరెంట్ క్లాస్ 1 2 3 4 అన్ని మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకుంటారా?
షార్ట్ కట్ కేస్ ఐడిలో సార్ షార్ట్ కట్ లో అక్కడ మనం ఫ్రేమ్ వర్క్ అని సెలెక్ట్ చేసాం కదా, అక్కడ ఓపెన్ బాక్స్ ఉంది కదా సార్, అక్కడ నుండి సెలెక్ట్ చేయాలి, అక్కడ నుండి చూడొచ్చు. ఓకే, సో మీకు తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడి నుంచి రన్ చేయగలుగుతున్నాం. ఇక్కడి నుంచి రన్ చేసామంటే షార్ట్ కట్ లో ఉన్నట్టే. షార్ట్ కట్ ఎక్కడ ఉంటుంది? డెఫినిషన్ అండ్ కేసెస్ అండ్ డేటా. సో దిస్ ఈస్ ద షార్ట్ కట్ అండ్ దిస్ ఈస్ ద క్లాస్ నేమ్. ఇక్కడ మీకు క్లాస్ నేమ్ దొరికేస్తుంది. సో ఆ క్లాస్ నేమ్ సింపుల్ గా కాపీ పేస్ట్ చేసేసుకుంటే, సో ఈ పర్టికులర్ ఫ్లోర్ ఫస్ట్ సెర్చ్ చేసుకోవాలి. ఈ ఫ్లోర్ ని సెర్చ్ చేసుకోండి. మేబీ మీకు 10 or 20 ఉన్నా మీకు ఫ్లోర్ ఒకటే ఉంటుంది కాబట్టి ఫ్లోర్ ఓపెన్ చేసేసుకోవాలి. అండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లాక్షన్ ఉంటుంది. జస్ట్ ఓపెన్, డబల్ క్లిక్ ఆన్ దిస్. ఇదే కదా ఫ్లాక్షన్. అండ్ మనకి ఇక్కడ ఓపెన్ ఐకాన్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేస్తే ఆ ఫ్లాక్షన్ రూల్ ఓపెన్ అయిపోయినట్టే. మనం క్రియేట్ చేసిన ఫ్లాక్షన్ రూల్ ఓపెన్ అయిపోయింది. ఆ ఫ్లాక్షన్ లో సెక్షన్ ఉంటుంది కదా, ఆ సెక్షన్ కి ఇక్కడ ఓపెన్ ఐకాన్ క్లిక్ చేస్తే సెక్షన్ ఓపెన్ అయిపోయినట్టు. సో మ్యాటర్ ఆఫ్ 2 minutes అంతే. ఓకే, మ్యాటర్ ఆఫ్ 2 minutes. బట్ మనకి ఏ రూల్ ఎక్కడుందో తెలియకుండా అన్ని సెర్చ్ చేసుకుని దాని అబోవ్ పేరెంట్ క్లాస్ అన్ని ఓపెన్ చేసుకుంటే ఈజీగా 4 or 5 hours పడుతుంది. మీ మేనేజర్ ఎవ్రీ 10 minutes కి వాట్ ఈస్ ద అప్డేట్ అంటూనే ఉంటారు. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇలా మనం రివర్స్ డీబగ్గింగ్ లాగా చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో రియల్ టైంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఇక్కడ నుంచి క్రియేట్ చేసేసుకుంటారు. లైక్ ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇక్కడ మీకు ఏదో కనిపిస్తుంది అంటే షార్ట్ కట్ లో ఉంటేనే, రాదర్ దాన్ పాసిబుల్ అవ్వదు. సో ఆ షార్ట్ కట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో తెలుసు మనకి. అక్కడ ఫ్లోర్ రూల్ నేమ్ తెలిసిపోతుంది. ఫ్లోర్ రూల్ ఓపెన్ చేసుకొని అండ్ అందులో ఫస్ట్ ఫ్లాక్షన్, ఓకే, ఫస్ట్ సెక్షన్, ఇలా డిబగ్ చేసుకుంటూ వెళ్తాం. సో మనకి ఈ డిజైనర్ స్టూడియోలో ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ. సో ఇప్పుడు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎక్కడో ఫ్రేమ్ వర్క్ లో ఉన్నాయని కూడా అర్థమైపోతాయి. అండ్ మనం మిడిల్ నేమ్ కూడా అక్కడే క్రియేట్ చేసుకుంటాం. అక్కడి నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. ఇంకా మిగతాదంతా ఈజీ పార్ట్. సో ఫైనల్లీ what are we understanding so far? How to run the flow rule in some shortcut means, and how to add one prefix for that, or how to change prefix for that. So ఇది చూస్తున్నాం. సో మనం ఫ్లో రూల్ ఇక్కడ నుంచి రన్ చేస్తే, మాన్యువల్ గా రన్ చేస్తే ఏం జరుగుతుందో సేమ్ అదే ఇక్కడ జరుగుతుంది. వై అగైన్ సి డాష్, బ్లాంక్ ఇచ్చామేమో. సో ఇక్కడ సి డాష్ అగైన్. సో వీఆర్ సీయింగ్ దిస్ ఫ్లో రూల్ గెటింగ్ జనరేటెడ్. సి డాష్ వద్దు, ఎస్ అని ఇద్దాం. Okay, fine. Now flow rule generate అయింది, రన్ అయింది. I can see screen number 1 loading up. And ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. test 1, test 2, age, maybe date of birth, whatever. సో ఇలా కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సబ్మిట్ చేస్తే ఇట్ హ్యాస్ టు టేక్ మీ టు స్క్రీన్ నెంబర్ 2. సబ్మిట్ చేస్తే ఈ డీటెయిల్స్ మొత్తం పోస్ట్ అవ్వాలి డేటాబేస్ టేబుల్లో. అండ్ ఇట్ హ్యాస్ టు టేక్ మీ టు స్క్రీన్ నెంబర్ 2. సో ఇప్పుడు మనం సబ్మిట్ చేస్తే ఫ్లోర్ రూల్లో సెకండ్ అసైన్మెంట్ షేప్ ఉంటే ఆ స్క్రీన్ కనిపిస్తుంది. బట్ ఇప్పుడు మనకి ఫ్లోర్ రూల్లో ఒకటే ఒక స్క్రీన్ ఉంది, ఓన్లీ 1 అసైన్మెంట్ షేపే. సో ఇప్పుడు మనం సబ్మిట్ చేస్తే వాట్ షుడ్ హ్యాపెన్? సో సింపుల్గా ఒక మెసేజ్ వస్తుంది, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్ అని వస్తుంది అంతే. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్ అని కనిపిస్తుందంటే మనం ఎండ్ షేప్కి వచ్చేసినట్టే, అంతే కదా. అలా కాకుండా ఇఫ్ ఐఎమ్ గెటింగ్ సంథింగ్ లైక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఆర్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఇలా వస్తే ఫ్లోర్లో సెకండ్ అసైన్మెంట్ షేప్ ఏదో ఉన్నట్టు, అండ్ అందులో సెకండ్ ఫ్లాక్షన్ అండ్ సెకండ్ సెక్షన్, అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే థర్డ్. సో ఫైనల్గా మీకు 100% ఈ స్క్రీన్ రావాలి. సో ఈ స్క్రీన్ వచ్చిందంటే ఏంటి? ఎండ్ షేప్కి వచ్చేసినట్టు, మనం ఎండ్ షేప్కి వచ్చినట్టు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్ అనేది. సో రియల్ టైంలో ఈ స్క్రీన్ని కూడా కస్టమైజ్ చేస్తాం. యాక్చువల్లీ ఈ స్క్రీన్ మనం ఏమి క్రియేట్ చేయలేదు. సో స్టార్ట్ షేప్, ఎండ్ షేప్, అసైన్మెంట్ షేప్ 3 కదా ఉన్నాయి. మిడిల్లో ఉన్న అసైన్మెంట్ షేప్కి మన సెక్షన్ లింక్ చేసుకున్నాం. సో అక్కడ డేటా వస్తుంది ఎక్స్పెక్టెడ్. సో సబ్మిట్ చేసిన తర్వాత ఎండ్ షేప్కి వచ్చేసాం. ఈవెన్ ఎండ్ షేప్ హ్యాస్ గాట్ 1 అవుట్పుట్ స్క్రీన్. స్టార్ట్ షేప్కి అసలు మీకు అవుట్పుట్ ఏమీ ఉండదు.
స్టార్ట్ రన్ అయినట్టు మనకి ఏమన్నా తెలుస్తుంది అవుట్పుట్లో? ఫర్ స్టార్ట్ షేప్ దేర్ ఈజ్ నో యూఐ, స్క్రీన్ ఏమీ లేదు. బట్ ఎండ్ షేప్కి సమ్ స్క్రీన్ ఏదో కనిపిస్తుంది, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్ అని. అండ్ రియల్ టైంలో ఈ స్క్రీన్ని చాలా మోడిఫికేషన్స్ చేస్తాం మనం, చాలా మోడిఫికేషన్స్. సో సింపుల్గా థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్ కాకుండా, ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ అప్ ఇంట్రెస్ట్. Okay, so it will take 4 to 5 business days for the activation. If not, please contact this number or wait for 2 more days. ఇలా some customization చేసేస్తాం, కస్టమైజేషన్ చేస్తాం. అంటే ఈ స్క్రీన్ మనం క్రియేట్ చేసింది కాదు, ఓఓటీబీ పిఆర్పిసి వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తున్న స్క్రీన్ నేమ్. ఓకే, మనం కొత్తగా సెక్షన్స్ క్రియేట్ చేసుకుని చేంజెస్ చేస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ ఎగ్జిస్టింగ్ స్క్రీన్స్ ని కూడా మోడిఫై చేస్తూ ఉంటాం అన్నమాట, ఎగ్జిస్టింగ్ స్క్రీన్స్ కూడా. ఓకే, సో ఇక్కడ బ్లూ కలర్ హెడ్డింగ్ ఉంది కదా, ఇన్స్టెడ్ ఆఫ్ బ్లూ కలర్ వీ కెన్ చేంజ్ దట్ టు ఆరెంజ్. అండ్ ఇక్కడ ఎస్ బ్యాంకింగ్ లేయర్ అనేది కనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనకు ఒక మెసేజ్ కూడా చూపిస్తాం. సపోజ్ ఇప్పుడు నేను కస్టమర్, నేను బీపీఓ అనుకోండి, వాయిస్ కాలర్ అనుకోండి, ఆర్ మీరు నాకు కాల్ చేస్తున్నారు. ఇఫ్ ఐఎమ్ ఎయిర్టెల్ కాల్ సెంటర్ రిప్రజెంటేటివ్, మీరు నాకు కాల్ చేస్తే దెన్ ఐ ఆస్క్ యూ సమ్ డీటెయిల్స్. తర్వాత నేను మీకు ఏం డీటెయిల్స్ అడగాలో కూడా నాకు ఇక్కడ కనిపించేస్తుంది. ఓకే, సో వెల్కమ్ సో అండ్ సో, వెల్కమ్ రవి, సో దిస్ ఈస్ చంద్ర, హౌ కెన్ ఐ హెల్ప్ యూ, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ ఎనీ ఆఫ్ దీస్ 3 డీటెయిల్స్ లైక్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ యువర్ ఏజ్ ఆర్ యువర్ టీపిన్. ఇలా నా నోట్తో నేను ఏదైతే చెప్పాలో ఎవ్రీథింగ్ దట్ షుడ్ బి స్ట్రైట్ అవే రిటర్న్. సో అక్కడే టైప్ చేసి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కస్టమైజేషన్స్ మీకు తెలియాలి. సో హౌ టు మేక్ మోడిఫికేషన్స్ టు న్యూ స్క్రీన్స్, ఇది మన న్యూ స్క్రీన్ కదా, హౌ టు మేక్ మోడిఫికేషన్స్ ఫర్ అవర్ న్యూ స్క్రీన్స్ అండ్ హౌ టు మేక్ మోడిఫికేషన్స్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ స్క్రీన్స్, ఇవన్నీ క్లియర్గా తెలియాలి మీకు, ఇవన్నీ క్లియర్గా తెలియాలి. సో డౌన్ ద లైన్ స్లోలీ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఫైన్. సో ఇప్పుడు మనం ఈ స్క్రీన్ వచ్చిందంటే ఏంటి దాని మీనింగ్? ఎండ్ షేప్కి వచ్చేసినట్టే. ఎండ్ షేప్కి వచ్చామంటే కస్టమర్ రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే కదా, కస్టమర్ రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. ఓకే, సో కస్టమర్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అండ్ తర్వాత నా దగ్గరికి సెకండ్ కస్టమర్ వస్తున్నాడు అండ్ ఐ విల్ రన్ ఇట్ హియర్. ఓకే, ఐ విల్ రన్ ఇట్ హియర్. అండ్ ఇక్కడ మనం ఫ్లో రూల్ రన్ చేసాము అండ్ ఇది ఒక షార్ట్ కట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. సో ఇది ఒక షార్ట్ కట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. అండ్ ఈ షార్ట్ కట్ ఇంక్లూడ్ చేస్తున్నామంటే యాక్చువల్గా ఫ్లో రూల్స్ రన్ చేయాల్సింది ఎవరు? రియల్ బ్యాంక్ యూజర్స్. ఓకే, రియల్ బ్యాంక్ ఎంప్లాయీస్. వాళ్ళు మార్నింగ్ 9 o'clock ఆఫీస్కి వస్తారు, లాగిన్ అవుతారు అండ్ స్ట్రైట్ అవే వాళ్ళకి వచ్చే స్క్రీన్ ఏముంటుంది? ఓకే, క్లిక్ హియర్ ఫర్ లోన్స్, క్లిక్ హియర్ ఫర్ క్రెడిట్ కార్డ్, ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఆ రెస్పెక్ట్ ఆప్షన్స్ ఎలా వస్తాయి కూడా స్ట్రైట్ అవే ఇప్పుడే చూద్దాం. ఫర్ దాట్ మీకు ఇక్కడ క్లిక్ చేస్తే యూజర్ పోర్టల్ అని కనిపిస్తుంది. ఓకే, లాంచ్ పోర్టల్ అని ఒకటి ఉంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ మీకు యూజర్ పోర్టల్ అని కనిపిస్తుంది. ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ షోయింగ్, లెట్ మీ యాడ్ ఇట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానని మీకు అర్థం కాదు, బట్ ఐఎమ్ జస్ట్ యాడింగ్ ఇట్ అంతే. మీరు చేయాల్సిన అవసరం లేదు, మీకు కనిపిస్తుంది బై డిఫాల్ట్గా, బికాస్ ఐ హ్యావ్ డిలీటెడ్ ఇట్ మాన్యువల్లీ. సో మీకు బై డిఫాల్ట్గా యూజర్ పోర్టల్ అనేది మీకు బై డిఫాల్ట్ కనిపిస్తుంది, యూ నీడ్ నాట్ స్ట్రగుల్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్ మనకి సెపరేట్ పోర్టల్ అనేది లాంచ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద స్క్రీన్ వాట్ అండ్ రియల్ యూజర్ గెట్. ఓకే, రియల్ యూజర్. ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ అయితే దెన్ మార్నింగ్ లాగిన్ అవుతున్నప్పుడు సేమ్ లాగిన్ పేజ్, బ్లూ కలర్ లాగిన్ పేజే వస్తుంది. అండ్ ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు లాగిన్ విత్ మై ఆపరేటర్ ఐడి అండ్ పాస్వర్డ్, నేను ఆపరేటర్ ఇక్కడ, ఆ విషయం మనకి తెలియదు, బ్యాంక్ ఎంప్లాయీస్కి తెలియదు. సో ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు లాగిన్ విత్ ఆపరేటర్ ఐడి అండ్ పాస్వర్డ్, అక్కడ పిఆర్పిసి ఏం చెక్ చేసుకుంటుంది? వెదర్ దిస్ ఐడి అండ్ పాస్వర్డ్ ఈజ్ సేమ్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. తర్వాత ఈ ఆపరేటర్ డెవలపర్ అయితే డెవ్ స్టూడియో వస్తుంది అండ్ రియల్ యూజర్ కాబట్టి యూజర్ పోర్టల్ అనేది లాంచ్ అవ్వాలి. దిస్ ఈస్ ద వన్, దిస్ ఈస్ ద వన్. అండ్ ఇక్కడ వాళ్ళు ప్లస్ క్లిక్ చేస్తే క్రియేట్ ఆప్షన్ దగ్గర అది వచ్చేస్తాం. సో లోన్స్ రిజిస్ట్రేషన్, క్రెడిట్ కార్డ్ రిజిస్ట్రేషన్, ఓకే, బ్యాంక్ అకౌంట్ రిజిస్ట్రేషన్, ఈ ఆప్షన్స్ వస్తాయి.
సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, ఫ్లో రూల్ రన్ అయిపోతుంది, సేమ్ థింగ్. సో వాట్ వీఆర్ అండర్స్టాండింగ్, ఒక ఫ్లో రూల్ని మనం షార్ట్ కట్లో ఇంక్లూడ్ చేస్తే అది డెవలపర్స్కే కాదు, రియల్ యూజర్స్కి కూడా ఈజీగా అయిపోయింది. అంతేనా? సో ఇక్కడ డెఫినేషన్లు ఇంక్లూడ్ చేస్తే మనకి ఇక్కడ నుంచి ఈజీగా ఉంది. అండ్ ఈవెన్ ఫర్ రియల్ యూజర్స్ ఇక్కడ స్ట్రైట్ అవే వచ్చేస్తుంది. సో లోన్స్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది అంతే. సో ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్కి మనం సమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తాం. మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఇది క్లిక్ చేస్తే లోన్స్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది, బిలో దట్ క్రెడిట్ కార్డ్ అండ్ బిలో దట్, ఇలా సమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తే చాలు వాళ్ళకి. సో హియర్ ఈ ఆప్షన్ వచ్చేసింది. వాట్ ఈస్ దిస్ మీనింగ్? అక్కడ మనం షార్ట్ కట్ యాడ్ చేస్తే ఈవెన్ దట్ హ్యాస్ టు బి రిఫ్లెక్టెడ్ హియర్, ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయిపోతుంది. అండ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, సేమ్ ఫ్లో రూల్ ఎలా జనరేట్ అయిందో అవుట్పుట్ అక్కడ ఎలా వచ్చిందో సేమ్ అవుట్పుట్ మనకి ఇక్కడ కూడా వచ్చేస్తుంది. సో S-6 సేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ. అండ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే స్క్రీన్ నెంబర్ 1 కంప్లీట్ అవుతుంది, స్క్రీన్ నెంబర్ 2. ఇక్కడ స్క్రీన్ 2 ఏమీ లేదు కాబట్టి ఎండ్ షేప్. ఎండ్ షేప్ ఇంపార్టెన్స్ ఏంటి ఇక్కడ? థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్ అని డిస్ప్లే OOTB స్క్రీన్ చూపిస్తుంది, అంతే కదా? ఫైన్. సపోజ్ ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ, సో ఒక 4 మెంబర్స్ నా దగ్గరకు రిజిస్ట్రేషన్కి వచ్చారు. దెన్ వాట్ ఐ విల్ డూ, ఫస్ట్ పర్సన్కి ఇది క్లిక్ చేస్తాను అండ్ ఐ విల్ కలెక్ట్ ఆల్ హిస్ డీటెయిల్స్, సబ్మిట్, ఓకే యు ఆర్ డన్, గో, అంతే. సెకండ్ పర్సన్కి అగైన్ క్లిక్ ఆన్ దిస్, enter all these details and your reference number is this one, go, అంతే. స్క్రీన్ 2, 3, 4 ఎన్ని అయితే అన్ని లాస్ట్లో ఇది రావాలి. అండ్ థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఇలా 4 మెంబర్స్కి నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. ఓకే, 4 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. అండ్ ఐ ఆస్క్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ టు వెయిట్ ఫర్ 4 days. ఒక 4 days వెయిట్ చేయండి, యాక్టివేషన్ జరుగుతుంది, ఇఫ్ నాట్ లెట్ us know అన్నట్టు చెప్తాను. 4 days తర్వాత ఒక కస్టమర్కి యాక్టివేషన్ అవ్వలేదు, మేబీ సమ్ రీజన్స్ అవ్వలేదు. హీ విల్ అగైన్ కమ్ బ్యాక్ టు బ్యాంక్ కదా, అండ్ హీ విల్ ఆస్క్ దట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్. దెన్ ఇప్పుడు యాజ్ ఎ బ్యాంక్ ఎంప్లాయీ వాట్ షుడ్ ఐ ఆస్క్ హిమ్? ఓకే, ప్లీజ్ టెల్ మీ యువర్ రిఫరెన్స్ నెంబర్ అంటాం, అంతే కదా? సో ప్లీజ్ టెల్ మీ యువర్ రిఫరెన్స్ నెంబర్ అంటాం. అండ్ ఇఫ్ ఐ సర్చ్ ఫర్ దాట్, మనకి అతని డీటెయిల్స్ మొత్తం వచ్చేయాలి. అంటే 4 days బ్యాక్ నేను ఏదైతే సబ్మిట్ చేశానో ఆ డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి బయటికి. అంటే ఆన్ క్లికింగ్ ఆన్ సబ్మిట్ బటన్, ఫస్ట్ డీటెయిల్స్ అన్ని టేబుల్లోకి పోస్ట్ అవుతున్నాయి, తర్వాత రిట్రైవల్ కూడా జరుగుతున్నాయి. సో మీనింగ్ వర్క్ ఆబ్జెక్ట్స్ ఒకసారి క్రియేట్ అయిన తర్వాత అది 100% డేటాబేస్ టేబుల్లో స్టోర్ అవ్వాల్సిందే. ఓకే, సో నౌ అది ఏ డేటాబేస్ టేబుల్లో స్టోర్ అవుతుంది, ఎలా స్టోర్ అవుతుంది, ఇవన్నీ తెలియాలి. సపోజ్ ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ, కస్టమర్ వచ్చాడు, రిజిస్ట్రేషన్ యాక్టివేషన్ అవ్వలేదు అని, నేనేం చేస్తాను అప్పుడు? సో ఒక టికెట్ ఒకటి రేస్ చేసాము, సో ఇట్ ఈస్ కరెంట్లీ ఇన్ ప్రాసెస్, మై టెక్నికల్ టీమ్ ఈస్ వర్కింగ్ ఆన్ ఇట్ అన్నట్టు మనం చెప్తాం. అండ్ ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే అతని వర్క్ ఆబ్జెక్ట్ ఐడి నా ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళకి ఇస్తాను. మీరు నా ప్రొడక్షన్ సపోర్ట్ టీం మెంబర్ అనుకుంటే మీకు ఇస్తాం. మీరేం చేస్తారు? ఆ వర్క్ ఆబ్జెక్ట్ ఐడిని డేటాబేస్ టేబుల్లో చెక్ చేసి చూస్తారు, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో మేనేజర్ రిజెక్ట్ చేశాడా, ఆర్ ఇతనే ఏటీఎం సెంటర్కి వెళ్ళి యాక్టివేషన్ చేసుకోలేదా, ఆర్ అంతా కరెక్ట్గా ఉండి అతని ఈమెయిల్ ఐడి రాంగ్ ఉందా, @gmail @hmail ఉందా, వాట్ ఎవర్. సో ఐ హ్యావ్ టు, ఆర్ మీరు ఇక్కడ సపోర్ట్ పర్సన్ కాబట్టి యూ హ్యావ్ టు చెక్ ఇట్ ఇన్ ద డేటాబేస్ టేబుల్. సో మీరు లాగిన్ అవుతారు, అంతే కదా? మీరు లాగిన్ అయితే మీరు యాజ్ ఎ డెవలపర్ మీకు డెవ్ స్టూడియో వస్తుంది, అంతే, మీకు డెవ్ స్టూడియో వస్తుంది. అండ్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే యు ఆర్ సపోజ్ టు గెట్ దట్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఫ్రమ్ ద రియల్ యూజర్ లైక్ మీ, అండ్ తర్వాత మీరు డేటాబేస్ టేబుల్లో చెక్ చేసి చూసుకోవాలి, అంతే కదా? జస్ట్ కామన్ సెన్స్ అంతే. సో మీరు ఆ డేటాబేస్ టేబుల్లో చెక్ చేసుకోవాలి. మీకు వర్క్ ఆబ్జెక్ట్ ఐడి తెలిసిపోయింది, డేటాబేస్ టేబుల్లో చెక్ చేసుకోవాలి. జనరల్గా డేటాబేస్ అంటే గ్రూప్ ఆఫ్ టేబుల్స్. సో ఇండియన్ డేటాబేస్ అంటాము. ఇండియన్ డేటాబేస్ అంటే ఏంటి? ఇక్కడ
సో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ టేబుల్, కర్ణాటక టేబుల్, జమ్మూ కాశ్మీర్ టేబుల్, ఇలా గ్రూప్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. డేటాబేస్ అంటే గ్రూప్ ఆఫ్ టేబుల్స్. సో ఇప్పుడు నేను మీకు ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఇస్తే మీరు ఆ డేటాబేస్లో ఓపెన్ చేసుకుని ఏదో ఒక టేబుల్లో ఈ కస్టమర్ రికార్డ్ డేటా చెక్ చేయాలి. So now can anyone tell me what is the table name or how to identify that table name? So ఇప్పుడు మీరు ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ మెంబర్, మీరు లాగిన్ అయితే డెవ్స్ టుడేకే వస్తారు. అండ్ ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ ఆ టేబుల్ నేమ్ ఏంటో ఐడెంటిఫై చేసుకుని ఆ టేబుల్ని సెర్చ్ చేసి చూడాలి. సో హౌ టు ఐడెంటిఫై టేబుల్ నేమ్? టెస్ట్ కనెక్షన్ ఎక్కడ ఎవ్రీ కాంక్రీట్ క్లాస్ కింద మనం డెఫినిషన్ చెక్ చేస్తే అక్కడ టెస్ట్ కనెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఏ కాంక్రీట్ క్లాస్ సెర్చ్ చేస్తారు మీరు? ఇప్పుడు మన ప్రాజెక్ట్ లో టోటల్ 5 అప్లికేషన్స్ ఉన్నాయి. లైక్ 5 ఉన్నాయి. ఫ్రేమ్వర్క్ 1, 2, 3, 4 అండ్ ఇంప్లిమెంటేషన్ ఇలా ఉన్నాయి. అవన్నీ కాంక్రీట్ క్లాసెసే కదా. సో దేనికి చెక్ చేస్తారు మీరు? ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేబుల్ ఉండాల్సిందే కదా. దేనికి చెక్ చేస్తారు? లిటిల్ క్లోజర్ చెప్పండి. సో ఈ పర్టికులర్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ అయిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఏ ఫ్లో రూల్, అంతే కదా. సో ఆ ఫ్లో రూల్ ఏ క్లాస్లో ఉందో మనకు తెలుస్తుంది. సో ఫ్లో రూల్ వీ నో దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ క్లాస్. ఇక్కడ మనం డెఫినేషన్ చెక్ చేస్తే మన క్లాస్ నేమ్ వచ్చేస్తుంది. సో ఆ క్లాస్ నేమ్లో ఒక ఫ్లో రూల్ ఉంది. ఆ ఫ్లో రూల్ రన్ చేయటం వల్ల ఐడి క్రియేట్ అయింది అనేది అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఈ క్లాస్ వల్ల ఐడి జనరేట్ అయింది. ఈ క్లాస్లో ఉన్న ఫ్లో రూల్ వల్ల ఐడి జనరేట్ అయింది అంటే ఆ ఐడి కూడా ఈ క్లాస్ రిలేటెడ్ టేబుల్లోనే స్టోర్ అవ్వాలి, అంతే కదా. ఎవ్రీథింగ్ ఈ క్లాస్ రెస్పాన్సిబుల్. ఈ క్లాస్లో ఒక ఫ్లో రూల్ ఉంది. ఆ ఫ్లో రూల్ రన్ చేస్తే సమ్ ఐడి జనరేట్ అయింది. ఐడి ఎక్కడ స్టోర్ అవ్వాలి? ఈ క్లాస్ ఇన్ఫర్మేషన్లోనే. అంటే ఈ క్లాస్కి ఒక టేబుల్ ఉంటుంది. హౌ టు ఐడెంటిఫై దట్ టేబుల్? రైట్ క్లిక్, డెఫినిషన్ అండ్ టెస్ట్ కనెక్షన్ అని ఫస్ట్ డేనే డిస్కస్ చేసాం. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ టెస్ట్ కనెక్షన్, దిస్ ఈస్ ద టేబుల్ నేమ్ అనేది మీ పాయింట్. సో టేబుల్ నేమ్ ఇలా ఐడెంటిఫై చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను మీకు ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఇస్తాను. నేను ఒక రియల్ ఎంప్లాయీ. ఇప్పుడు లోన్స్ సరిగ్గా ఇనిషియేట్ అవ్వలేదు అన్నట్టు మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చా ఆర్ ఒక ఐడి ఇచ్చా. అండ్ తర్వాత నా లాంటి ఎంప్లాయీ వేరే పర్సన్ ఉన్నాడు, క్రెడిట్ కార్డ్స్ డీల్ చేస్తున్నాడు, క్రెడిట్ కార్డ్ రిప్రజెంటేటివ్ అనుకోండి. సో అతను కూడా మీకు ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఇస్తారు, సేయింగ్ లైక్ క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ జరగలేదు అనేది. అప్పుడు మీరేం చేస్తారు? ఆ రెస్పెక్ట్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఫర్ క్రెడిట్ కార్డ్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఆ క్రెడిట్ కార్డ్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఏ ఫ్లో రూల్ వల్ల రన్ అయింది. ఓకే, సో వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? ఆ క్లాస్కి వాట్ ఈస్ ద టేబుల్ నేమ్? ఇలా ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఐడెంటిఫైయింగ్ డేటాబేస్ టేబుల్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, ఇక్కడ డేటాబేస్ టేబుల్ని ఐడెంటిఫై చేసుకుంటున్నాము. అండ్ డేటాబేస్ టేబుల్ ఐడెంటిఫై అయిన తర్వాత ఆ డేటాబేస్ టేబుల్లో ఈ C-1 ఆర్ HDFC లోన్స్ -1 ఏదైతే ఐడి ఉందో దాన్ని ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఈజీగా సెర్చ్ చేసుకొని ఓకే, సో కస్టమర్ డేటా ఇది ఆర్ మేనేజర్ రిజెక్టెడ్ సమ్వేర్, ఇలా ప్రాపర్ రెస్పాన్స్ మనం ఇవ్వగలుగుతాం. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే మనం ఒకసారి ఫ్లో రూల్ రన్ చేసి చూస్తే 100% వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఆ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి బికాస్ ఆఫ్ సమ్ ఫ్లో రూల్ కాబట్టి ఆ ఫ్లో రూల్ ఏ క్లాస్లో ఉంది అండ్ ఆ క్లాస్కి ఒక టేబుల్ ఉంటుంది కాబట్టి అక్కడే స్టోర్ అవ్వాలి. సో హౌ టు ఐడెంటిఫై టేబుల్ నేమ్ అనేది మీకు తెలియాలన్నమాట. ఒకవేళ ఇంటర్వ్యూస్లో బిగినర్స్ని అడుగుతారు. సో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ రావు. సో బిగినర్స్ని అడుగుతూ ఉంటారు అనమాట. సో హౌ టు ఐడెంటిఫై దట్ టేబుల్ నేమ్ అంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వే అనమాట. ఓకే ఫైన్. సో టేబుల్ నేమ్ ఐడెంటిఫై అయింది. టేబుల్ నేమ్ ఐడెంటిఫై అయిన తర్వాత ఏం చేస్తాం? డేటాబేస్ ఓపెన్ చేసుకోవాలి. సో డేటాబేస్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. అందులో మనం ఐడెంటిఫైడ్ టేబుల్ ఓపెన్ చేసుకొని
అండ్ అందులో మనకి వచ్చిన వర్క్ ఆబ్జెక్ట్ ఐడిని సెర్చ్ చేసుకుని చేస్తాం, అంతే కదా. సో కన్సిడర్ ఓకే, కన్సిడర్ దిస్ యాజ్ మై డేటాబేస్ టేబుల్. సో డేటాబేస్ టేబుల్ ఇంకా ఓపెన్ చేయలేదు, బట్ జస్ట్ వీఆర్ ట్రైంగ్ టు ఇమాజిన్. సో మన డేటాబేస్ టేబుల్ ఇది అనుకోండి. సో దేర్ ఐ విల్ బి హ్యావింగ్ C-1 అంటే కస్టమర్ 1 అండ్ C-2, C-3 ఇలా వన్ ఆఫ్టర్ ఎనదర్ కస్టమర్ ఇన్ఫర్మేషన్స్ మొత్తం ఉంటాయి, కస్టమర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది, అంతే కదా. సో ఇప్పుడు నేను 10 కస్టమర్స్ రిజిస్టర్ చేస్తే 10 డిఫరెంట్ ఐడీస్ క్రియేట్ అవుతాయి, 10 డిఫరెంట్ ఐడీస్ క్రియేట్ అవుతాయి. అంటే మై టేబుల్ షుడ్ హ్యావ్ 10 రికార్డ్స్, అంతే, 10 రికార్డ్స్ ఉండాలి. సో డేటాబేస్ టేబుల్లో డేటా మొత్తం మనం కాలమ్స్ ఫామ్లో ఉంటాయి, అంతే కదా. కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 ఇలా ఉంటుంది. సో దేర్ షుడ్ బి ఏ కాలమ్, అంటే ఖచ్చితంగా వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఉండాల్సిందే కదా. C-1, C-2, C-3 ఇలా వర్క్ ఆబ్జెక్ట్ ఐడీస్ ఉండాల్సిందే. అండ్ ఫర్ దట్ దేర్ షుడ్ బి ఏ కాలమ్, మేబీ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అనేది మన కాలమ్ నే మనం అనుకుందాం. డేటాబేస్ టేబుల్ ఓపెన్ చేసి చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అని ఉంటుందా హెడ్డింగ్, ఆర్ కేస్ ఐడి అని ఉంటుందా, దట్ విల్ అండర్స్టాండ్ స్లోలీ. ఫర్ నౌ యాజ్ పర్ మై ఇమాజినేషన్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అని ఒక హెడ్డింగ్ ఉండొచ్చు, ఆర్ ఒక కాలమ్ ఉండొచ్చు. అండ్ బిలో దాట్ C-1, 2, 3, 4 తర్వాత S-1 అనేది ఒకటి క్రియేట్ చేసాం, S-2, S-3 ఇలా మీరు ఫ్లోరల్ ఎన్నిసార్లు రన్ చేస్తే అన్ని వర్క్ ఆబ్జెక్ట్ ఐడీస్ క్రియేట్ అవ్వాలి అండ్ ఆ టేబుల్లో ఒక రికార్డ్ లాగా ఇన్సర్ట్ అవ్వాలి. ఇదే మన ఇమాజినేషన్. ఫైన్. సో ఇప్పుడు మనం రన్ చేసి చూస్తాం. యాజ్ ఆఫ్ నౌ S-9 అనేది క్రియేట్ అయింది. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేస్తాం. సబ్మిట్ చేస్తే డేటాబేస్ టేబుల్ ఓపెన్ చేసి చూస్తే S-9 హిజ్ ఫస్ట్ నేమ్, హిజ్ లాస్ట్ నేమ్, హిజ్ ఏజ్, హిజ్ మొబైల్ నెంబర్, హిజ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఇలా మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కనిపించాలి, అంతే కదా. మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కనిపించాలి. ఆఫ్టర్ దాట్ ఇంకో కస్టమర్కి S-10 అనుకోండి, హిజ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, హిజ్ ఏజ్, మొబైల్ నెంబర్ ఇలా వస్తున్నాయి. అంటే ఫర్ ఎవ్రీ కస్టమర్ దేర్ షుడ్ బి వన్ ఐడి, నో డౌట్ ఇన్ ఇట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా ఇలా ఉంది అంటే దట్ ఈస్ పాసిబుల్ విత్ సమ్ కాలమ్స్ ఓన్లీ. సో దీనికి సంథింగ్ లైక్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అనేది కాలమ్గా ఉండొచ్చు. అండ్ వాట్ ఈస్ దిస్ వన్? సో దేర్ షుడ్ బి సంథింగ్ లైక్ ఫస్ట్ నేమ్ యాజ్ ద కాలమ్, లేకపోతే డేటాను మనం మేనేజ్ చేయలేము. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇలా కాలమ్స్గా ఉండాల్సిందే. కాలమ్స్గా ఉంటేనే కదా డేటాను మనం మేనేజ్ చేయగలుగుతాం. ఓకే, సో స్క్రీన్ నెంబర్ 1లో మనం 10 థింగ్స్ క్యాప్చర్ చేస్తే ఇక్కడ 10 కాలమ్స్ లాగా ఉండాలి, హెడ్డింగ్స్. 10 హెడ్డింగ్స్ లాగా ఉంటాయి, అంతే కదా. అండ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ మనం స్క్రీన్ నెంబర్ 2కి వెళ్తాం. స్క్రీన్ నెంబర్ 2లో మేబీ ఇఫ్ ఐఎమ్ కలెక్టింగ్ హిస్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, 10th మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్, గ్రాడ్యుయేషన్ మార్క్స్ ఇవి కలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇవి కలెక్ట్ చేసుకుంటున్నాం అంటే అది కూడా సేమ్ కస్టమర్కి కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడే స్టోర్ అవుతాయి. సో మేబీ 10th మార్క్స్, 12th, మేబీ 15th or 21, వాట్ ఎవర్, ఫర్ పీజీ అనుకోండి. స్క్రీన్ నెంబర్ 2 డీటెయిల్స్ మొత్తం ఇక్కడ స్టోర్ అవుతాయి. తర్వాత స్క్రీన్ నెంబర్ 3లో మేబీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఓకే, అండ్ స్పౌస్ నేమ్ ఆర్ ఈజ్ మ్యారిటల్ స్టేటస్, వాట్ ఎవర్. స్క్రీన్ నెంబర్ 3లో ఫ్యూ అదర్ థింగ్స్ క్యాప్చర్ చేస్తే అవి ఇక్కడ స్టోర్ అవ్వాలి. అంటే ఒక కస్టమర్కి ఒకటే రికార్డ్ ఉండాలి డేటాబేస్ టేబుల్లో. సో ఇప్పుడు నేను ఫ్లోరల్ రన్ చేస్తే సో ఫ్లోరల్ ఎందుకు రన్ చేస్తాం? ఒక కస్టమర్ రిజిస్ట్రేషన్ చేయడం కోసమే కదా. సో ఫ్లోరల్ రన్ చేస్తున్నాము అండ్ ఇన్ దట్ సినారియో స్క్రీన్ నెంబర్ 1, 2, 3, 4 ఇలా 50 స్క్రీన్స్ రావచ్చు.
సో ఫ్రంట్ ఎండ్ లో ఎన్ని స్క్రీన్స్ అయినా పర్లేదు, 1 అయినా 100 అయినా, ఫ్రంట్ ఎండ్ లో ఎన్ని స్క్రీన్స్ అయినా ఉండనివ్వండి, బ్యాక్ ఎండ్ లో దేర్ షుడ్ బి ఓన్లీ 1 రికార్డ్, ఒకటే రికార్డ్ ఉంటుంది. ఆ రికార్డ్ లో కాలమ్స్ లైక్ ఓకే ఫస్ట్ 10 కాలమ్స్ ఫర్ స్క్రీన్ 1, సెకండ్ 10 ఇలా డివైడ్ అయిపోతూ వస్తాయి. అంటే రికార్డ్ అనేది ఒకటే ఇన్సర్ట్ అవుతుంది. అండ్ హియర్ మేబీ ఈ ఫస్ట్ ఫ్యూ థింగ్స్ అన్ని స్క్రీన్ నెంబర్ 1 డీటెయిల్స్, అండ్ ఇవి స్క్రీన్ 2 డీటెయిల్స్, ఇవి స్క్రీన్ 3, ఇవి స్క్రీన్ 4, ఇలా 50 వరకు ఉండుండొచ్చు. సో బై జస్ట్ అండర్స్టాండింగ్ దిస్ మనం ఒకటి కోరిలేట్ చేసుకోవచ్చు. ఏంటది? నేను స్క్రీన్ నెంబర్ 1లో క్రియేట్ చేసిన ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ హెడ్డింగ్స్ లా ఉంటేనే కదా దిస్ డిజైన్ కెన్ బి పాసిబుల్. స్క్రీన్ నెంబర్ 2లో మేబీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఆర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఐఎమ్ కలెక్టింగ్, అవి హెడ్డింగ్స్ లా ఉంటేనే పాసిబుల్. అంటే ప్రాపర్టీస్ వన్స్ ఐ క్రియేట్, సో స్క్రీన్ నెంబర్ 1 ఎలా చేసాం, సో దానికి రిలేటెడ్ 10 ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకున్నాం. ఆ 10 ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకున్న తర్వాత అవి మనం స్క్రీన్ నెంబర్ 1లో ఇంక్లూడ్ చేస్తున్నాం, అంతే కదా, అవి స్క్రీన్ నెంబర్ 1లో ఇంక్లూడ్ చేస్తున్నాం. సో ప్రాపర్టీస్ వన్స్ ఐ క్రియేట్ దోస్ ఆర్ టు బి ఇంక్లూడెడ్ యాజ్ లైక్ హెడ్డింగ్స్. ఇది మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన పాయింట్. ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ అన్న ప్రాపర్టీ ఇప్పుడు క్రియేట్ చేస్తే, లిసన్ కేర్ఫుల్లీ, ఫస్ట్ నేమ్ అన్న ప్రాపర్టీ ఇప్పుడు క్రియేట్ చేస్తే అది డేటాబేస్ టేబుల్లో 100% స్టోర్ అవ్వాలి అనేది అనుకున్నాం. అండ్ ఫర్ దట్ ఒక కాలం కూడా క్రియేట్ అవుతుంది అనుకుంటున్నాం. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు రీక్యాప్ దట్ స్టేట్మెంట్ అంతే. సో ఇప్పుడు మీకు టోటల్ 50 స్క్రీన్స్ ఉన్నాయి అనుకోండి. 50 స్క్రీన్స్, ఈచ్ స్క్రీన్లో 10 ప్రాపర్టీస్, అంటే టోటల్ 500 ప్రాపర్టీస్ అనుకోండి. సో డేటాబేస్ టేబుల్లో 500 కాలమ్స్ లాగా ఉండాల్సిందే. ఓకే, డేటాబేస్ టేబుల్లో 500 కాలమ్స్ అండ్ ఎక్స్ట్రాగా ఇంకొక కాలం కూడా ఉండాలి టు మెయింటైన్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి, మేబీ 501 ఉండొచ్చు. ఇప్పుడు నేను కరెంట్ మన డేటాబేస్ టేబుల్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ 10 ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ మై టేబుల్ షుడ్ హ్యావ్ ఆల్ దోస్ 10 యాజ్ ఇట్ ఈస్. అడిషనల్గా వర్క్ ఆబ్జెక్ట్ ఐడి కూడా ఉండాలి కాబట్టి, ఓకే, వర్క్ ఆబ్జెక్ట్ ఐడి కూడా ఉండాలి కాబట్టి 11 ప్రాపర్టీస్ ఉండొచ్చు. దిస్ ఇస్ కంప్లీట్లీ మై ఇమాజినేషన్ అంతే. టేబుల్ ఓపెన్ చేస్తే రియాలిటీ ఎలా ఉంది, సేమా కాదని అర్థమవుతుంది. సో డేటాబేస్ టేబుల్లో ఫ్రంట్ ఎండ్కి సంబంధం ఉండదు. మీనింగ్ ఇక్కడ 10 స్క్రీన్స్ ఆర్ 20 స్క్రీన్స్ ఉన్నా అక్కడ రికార్డ్ ఒకటే. ఒక వర్క్ ఆబ్జెక్ట్ అంటే ఒక రికార్డ్ అంతే, ఒక రిఫరెన్స్ నెంబర్. అండ్ దానిలో స్క్రీన్ 1 డీటెయిల్స్, స్క్రీన్ 2 డీటెయిల్స్ ఇలా. So my database table will be having only properties. మీరు ఎన్ని ప్రాపర్టీస్ అయితే క్రియేట్ చేసుకుంటారో ఆ ప్రాపర్టీస్ మొత్తం మనకి ఇక్కడ హెడ్డింగ్స్ లాగా కనిపిస్తాయి. స్క్రీన్ 1కి 10 ప్రాపర్టీస్ క్రియేట్ చేసామంటే ఇక్కడ 10 కాలమ్స్. స్క్రీన్ 2కి మేబీ 5 అదర్ ప్రాపర్టీస్ అయితే 5 ఎక్స్ట్రా కాలమ్స్. ఓకే, సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ టేబుల్ ఓపెన్ చేసి చూస్తే 10 ప్రాపర్టీస్ ఉంటాయి. మేబీ మీకు ఇచ్చిన అసైన్మెంట్ ఆర్ టాస్క్ ఏంటంటే స్క్రీన్ నెంబర్ 2 కూడా డిజైన్ చేయమన్నాం. స్క్రీన్ 2 కూడా డిజైన్ చేయమంటే ఏం చేస్తారు? స్క్రీన్ 2కి కావాల్సిన ప్రాపర్టీస్ మొత్తం క్రియేట్ చేసుకుంటారు. సో వైల్ క్రియేటింగ్ దోస్ ప్రాపర్టీస్ వాట్ విల్ హ్యాపెన్? ఆ ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్? అక్కడ ప్రాపర్టీ టైప్ ఇవన్నీ డిఫైన్ చేయాలి కదా. ఆ 5 ప్రాపర్టీస్ ఇక్కడ 5 కాలమ్స్ లాగా యాడ్ అయిపోతాయి. 5 కాలమ్స్ లాగా యాడ్ అవ్వాలి, లేకపోతే ఐ కెనాట్ మేనేజ్ ద డేటా. వీ కెనాట్ మేనేజ్ ద డేటా. సో డేటాబేస్ టేబుల్ ఎలా ఓపెన్ చేయాలి అండ్ అందులో డేటా ఎలా చూడాలి ఇవన్నీ మనం స్లోగా చూద్దాం. ఫర్ నౌ ఫ్లో రూల్ రన్ చేస్తే హౌ ద డేటా విల్ బీ, ఆర్ ఫ్లో రూల్ రన్ చేస్తే సో డేటా రూల్స్ అన్ని ఎలా లోడ్ అవుతున్నాయి అండ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే డీబీలోకి పోస్ట్ అవ్వాలనేది అర్థమవుతుంది. అండ్ డేటాబేస్ టేబుల్లో హౌ ద కాలమ్స్ విల్ బి మేనేజ్డ్ అనేది జస్ట్ ఇమాజిన్ చేసుకుంటున్నాము. అండ్ ఇన్ టుమారోస్ క్లాస్ విల్ ట్రై టు అండర్స్టాండ్ హౌ దిస్ విల్ బి ఎగ్జాక్ట్లీ స్టోర్డ్. ఆ డేటాబేస్ టేబుల్ ఓపెన్ చేసి చూస్తాం అనమాట. సో రియల్ టైంలో కూడా ఇంతే.
రియల్ టైంలో ఫ్లో రూల్ రన్ చేసుకుంటాం. అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు చెక్ ఫర్ ద డేటాబేస్ ఓపెన్ చేసుకుంటాం సెపరేట్గా. డేటాబేస్ అంటే సమ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఒరాకిల్ యూస్ చేస్తారు, అండ్ సమ్ ప్రాజెక్ట్స్ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ యూస్ చేస్తారు, మోంగోడిబి, డిపెండ్స్ అనమాట. అది క్లయింట్ బట్టి. సో అది క్లయింట్ బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, ఫైన్. ఓకే, సో రియల్ టైంలో మీరు ఏం చేస్తారంటే డే 1 మీకు ఒక ల్యాప్టాప్ ఇస్తారు కదా. ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత యూ షుడ్ నాట్ రన్ బిహైండ్ దెమ్ ఆస్కింగ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్. చాలా మంది చేస్తారు. సో సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ 2 GB ర్యామ్, 3 GB ర్యామ్, సో పాసిబుల్ కాదు, ఇలా సమ్ పీపుల్ అడుగుతూనే ఉంటారు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ సిల్లీ అనమాట. సో ఇన్స్టలేషన్ కాన్సెప్టే ఉండదు. సో మీకు పెగా ఇన్స్టలేషన్ కాన్సెప్ట్ లేకుండా స్ట్రైట్ అవే యూఆర్ఎల్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఈ డీబీ ఇన్స్టలేషన్ కోసం అగైన్ మీరు హ్యావ్ టు రన్. సో మన ప్రాజెక్ట్లో డేటాబేస్ ఏం యూజ్ చేస్తున్నాము, ఒరాకిలా, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్, ఇలా కనుక్కుంటారు. సో కనుక్కున్న తర్వాత ఆ రెస్పెక్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేయించుకోవాలి, దానికి ఇన్స్టలేషన్ చేయించుకోవాలి. సో పెగాకు అవసరం లేదు. అండ్ మీ మేనేజర్ని మీరు అడిగితే డేటాబేస్ మనం ఏది యూజ్ చేస్తున్నాము ఒరాకిలా అని అడిగితే ఐ డోంట్ నో అని అంటారు. ఆర్ మీ టీమ్ మెంబర్స్ని అడిగితే ఐ డోంట్ నో అంటారు. మీ మేనేజర్ని అడిగితే ఐ థింక్ వీఆర్ యూజింగ్ ఒరాకిల్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఐ ఓపెన్డ్ ఇట్ 1 year బ్యాక్ అంటారు. అంటే వాట్ ఆర్ వి అండర్స్టాండింగ్? పెగా ప్రాజెక్ట్స్లో డేటాబేస్కి చాలా చాలా లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది. చాలా చాలా లీస్ట్ ప్రయారిటీ. ఓపెన్ కూడా చేయరు 99%. డెవలపర్స్ అయితే అసలు ఓపెన్ చేయరు. ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళు అయితే చేస్తారు మోస్ట్లీ. సో మీరు డెవలపర్స్గా జాయిన్ అయితే మీకు డీబీ యాక్సెస్ ఉందో లేదో కూడా తెలియదు మీకు. ఒకవేళ డీబీ యాక్సెస్ ఇవ్వండి అన్నా అది ఆన్సైట్ వాళ్ళు ఇస్తారు, మనకి ఎందుకు అవసరం ఉండదు కదా అని మీ మేనేజరే అంటారు. ఆర్ మనకి యాక్సెస్ ఉంది, నేనే ఎప్పుడు యూజ్ చేయలేదు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ థింగ్స్, వాట్ ఫర్ ఇట్ నౌ అని అంటారు. ఓకే, సో ఐ డోంట్ నో, లీవ్ ఇట్ ఫర్ నౌ, ఇలా అనేస్తారు. సో అంటే డేటాబేస్కి చాలా చాలా లీస్ట్ ప్రయారిటీ ఇన్ పెగా ప్రాజెక్ట్స్. సో అసలు డేటాబేస్ లేకుండా అసలు స్టోరేజే కష్టము. ఎవ్రీ ప్రాజెక్ట్లో డేటాబేస్ చాలా చాలా ఇంపార్టెంట్. బట్ పెగా ప్రాజెక్ట్స్లో డేటాబేస్కి చాలా లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో ఎందుకంత లీస్ట్ ప్రయారిటీ? అసలు డేటాబేస్ ఓపెన్ చేస్తే మనకేమైనా డ్రాబ్యాక్ వస్తుందా? ఇవన్నీ మనం టుమారోస్ క్లాస్లో చూస్తాం. సో ఫర్ నౌ వీఆర్ అండర్స్టాండింగ్ something more about flow rule and how to make that flow rule executed in some shortcut, how to update prefix, and ఈ డేటా అంతా డీబీలో ఎలా మేనేజ్ అవుతుంది అనేది వర్చువల్గా ఇమాజిన్ చేసుకుంటున్నాం. సో టుమారోస్ క్లాస్ ఇన్ డీటెయిల్ విల్ అండర్స్టాండ్ ఫర్దర్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఐల్ షేర్ డీటెయిల్ డాక్యుమెంట్ అండ్ బ్యాచ్ రికార్డింగ్ కూడా ఉంది, ఐల్ షేర్ ఇట్. ఓకే, ఎనీ డౌట్స్ ఎనీవన్? క్లియర్ అందరూ? సార్ షార్ట్ కట్ క్రియేట్ చేస్తున్నాం కదా సార్, అక్కడ ఒకవేళ మల్టిపుల్ రూల్స్ ఉంటే అప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తాం? మెయిన్ రూల్ ఒకటే ఉంటుంది కదా, మెయిన్ ఫ్లో రూల్ ఒకటే ఉంటుంది కదా. ఓకే, సో ఇప్పుడు మీకు డిఫరెంట్ ఉంటాయి. సో ఫ్లో రూల్ ఒకటే ఏంటి? 1 ఫ్లో రూల్ ఫర్ లోన్స్, 1 ఫ్లో రూల్ ఫర్ క్రెడిట్ కార్డ్, 1 ఫ్లో రూల్ ఫర్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే, షార్ట్ కట్ మీద క్లిక్ చేస్తే యూ హ్యావ్ టు గెట్ 3 ఆప్షన్స్. సో 3 ఆప్షన్స్ వస్తాయి. లోన్స్ దాని కిందే సెకండ్, దాని కిందే క్రెడిట్ కార్డ్, దాని కిందే ఇలా ఉంటుంది. బట్ ఆల్ దీస్ షుడ్ నాట్ బి సింగిల్ ఫ్లో రూల్ ఆర్ సింగిల్ క్లాస్. ఓకే, మీరు ఈ క్లాస్ లోనే క్రియేట్ చేస్తే రాదు. డిఫరెంట్ క్లాసెస్ అయితే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. అగైన్ ప్లస్ ఇక్కడ క్లాస్ ఏ ఇచ్చాము, ఇక్కడ క్లాస్ బి, ఇక్కడ క్లాస్ సి, క్లాస్ డి, ఇలా ఇస్తే ఈ 4 ఆప్షన్స్ అన్ని మీకు ఇక్కడ న్యూ మీద మౌస్ ఓవర్ చేస్తే వచ్చేస్తాయి. ఓకే, ఫ్యూచర్ క్లాసెస్ లో చేస్తాం ఇది కూడా. ఓకే, క్లియర్ ఎవరీవన్? ఓకే, సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కెన్ జస్ట్ రీచ్ మీ పర్సనల్లీ దెన్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్ ఎవరీవన్. Good night all. Thanks.